స్తుతింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము మనకింత వరకు సహాయపడు. తానప్పగించుకొనే మనకై మనకింత వరకు సహాయపడు. తానప్పగించుకొనే మనకై మనలబడి పను సుఖముగను. తనదు సత్యము నేర్పించి కనుపగకాచే, తనదు సత్యము నేర్పించి కనుపగకాచే. స్తోత్రించి కీర్తింతుము అగ్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు. అగ్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు. తగిన సహాయము చేయును, తగిన సహాయము చేయును. ఎక్కల మందునకును కావు మక్కువ పిల్లలకు. ఎక్కల మందునకును కావు మక్కువ పిల్లలకు. స్తోత్రించి కీర్తింతుము హగరును పూచిన కన్నులు అనేకుల చూచెరు. హగరును పూచిన కన్నులు అనేకుల చూచెరు. ఇశ్రాయేలును కనికరించే, ఇశ్రాయేలును కనికరించే. ఇజ్రాకు సహాయపడే నిద్రించవడెప్పుడు. ఇజ్రాకు సహాయపడే నిద్రించవడెప్పుడు. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తింతుము. పెద్దగా ఆలపించాలి. ఇది మన సంఘాలకి మన రైతు సమాజానికి సంబంధించిన విషయం. రాజ్యాంగపరమైన పోరాటం, దానికి సంబంధించిన విషయాలు కనుక అంత దృష్టి పెట్టి ముందుండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అనే పార్టీ తరఫున దాని యొక్క ఫౌండరు, దాని యొక్క సంస్థను ప్రారంభించడానికి ముందుకు వచ్చి ఇంతవరకు నేషనల్ ప్రెసిడెంట్ హోదాలో మన మధ్యకు వచ్చినటువంటి శ్రీరా గల్లేలి గారిని వారి వేదిక మీదకి ఆహ్వానిస్తాం. మా అందరం క్లాస్లో అభినందిస్తూ కొన్నిసార్లుగా మన ఆఫీస్కి వచ్చారు, మన ప్రాంతానికి వచ్చేదంటే వారిని మనం పూర్ణ ఘనంగా క్లాస్తో అభినందించి ముందుగా ఆహ్వానిస్తాం. ముఖ్యులు అతిథులైనటువంటి బిషప్ వై సాల్మన్ రాజు గారు ఆల్రెడీ వేదిక ఉన్నారు. అలాగే అడ్వకేటు పి జీవన్ కుమార్ గారు వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రెవరెండ్ డాక్టర్ జీసీ లాదర్ గారు, అలాగే మా మధ్య రెవరెండ్ ఎన్ఐ ప్రకాష్ గారు, వారు అందరినీ సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి. సరే, ఇంకా మనకు కార్యక్రమం ముందుకు వెళ్దాం. ఎక్కువ సమయం కేటాయించవలసింది ఈ అంశం అయితే మనకున్నాం కనుక ఒకే ఒక విషయం మీకు జ్ఞాపకం చేసి పెద్దలందరూ ఈ విషయంలో మాట్లాడిన తర్వాత సెక్రటరీ గారు ఐసీసీ పార్టీ నుంచి మాట్లాడతారు. చివరిగా మన ముఖ్య అతిథి వచ్చినటువంటి గలీలే శివ గలీలి గారు
మనందరి గురించి భవిష్యత్తు కార్యాచరణ గురించి వారు మనతో చివరి సందేశం ఇస్తారనే విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఈ రోజున ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ గతంలో 2013 ఈ గుంటూరులోనే చాలా ప్రాముఖ్యతగా అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్లో పోటీ చేసిన సందర్భం మనకు ఉన్నాయి. వారు ఇప్పుడు గతం ఎట్లా ఉన్నారు ఏంటనేది దాని విషయం వదిలేసి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ప్రత్యేకించి ఆంధ్రాలోకి వచ్చినప్పుడు క్రైస్తవుల యొక్క దాడులు, క్రైస్తవుల మీద వ్యతిరేకత, క్రైస్తవులపై ఒక నిందాపూర్వకమైనటువంటి ఆలోచన వస్తున్నటువంటి సందర్భంలో దానికి రాజ్యాంగ పరంగా ఉన్నవారు, ఎలక్టెడ్ బాడీస్లో ఉన్నవారు, ఎలక్టెడ్ ఆఫీసులో ఉన్నవారు, మాజీ సీఎంలు, రకరకాల పదవులు ఉన్నటువంటి వారు కూడా దాన్ని రకరకాల పద్ధతులతో కించపరిచే విధంగా మాట్లాడుతున్న సందర్భంలో క్రైస్తవులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ప్రకారం వారు ఉన్నారు, వారు నడుపుతున్నారు, ఆ హక్కుల ప్రకారంగా వారు జీవిస్తున్నారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి మీరేదో సపరేటు ఈ వర్గంలోనూ ఈ దేశంలోనూ ఇదంతా సపరేటు, మిగతా వాళ్ళు మాత్రం స్వదేశీయులు అనేటువంటి ఒక భావన కల్పించే విధంగా ఈ రోజున కొన్ని పార్టీలు అవ్వచ్చు, కొంతమంది నాయకులు అవ్వచ్చు, కొంతమంది రకరకాల దీన్ని క్రైస్తవులపై వివిధ విమర్శలు చేస్తున్న సందర్భం ఈరోజు మనకు అమితంగా ఎక్కువైంది. దాన్ని తిప్పుకొట్టవలసిన సందర్భం అయితే ఉంది, కానీ తిప్పుకొట్టడానికి సమర్థమైన వేదిక అవసరమైంది. 2000 సంవత్సరంలో నేను ఇండియన్ క్రిస్టియన్ ఫారం అని స్థాపించినప్పుడే 2000 సంవత్సరం. ఇప్పుడంటే స్టీవార్ట్ స్టేజ్ గారు చనిపోయిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ అన్ని ఏరియాలో బంధువులు నిర్వహిస్తున్న సందర్భం. మా ఏరియాలో అప్పుడు ఎక్కువ రేపలు ఉండడం, తర్వాత గుంటూరులో ఈ గుంటూరు జిల్లాలో ఎక్కువ స్పందన లేదు. అన్ని చోట్ల బంధువులు జరుగుతారు, అన్ని చోట్ల వ్యవహారం జరుగుతున్నాయి, కానీ ఈ గుంటూరు జిల్లా పెద్ద స్పందన లేదు. అప్పుడు రేపలో నేను అప్పుడు ఇక పాస్టర్ కాదు అప్పటికి. ఆ సందర్భంలో ఎందుకు ఎట్లా ఉన్నారు, ఇంకా సైలెంట్గా ఉన్నారంటే ఏం చేయాలి, కథ ఏంటి, కవల్లా మెవల్లా ఏం చేయాలి, ఇంతేనా అన్నట్టుగా చూసామని. అప్పుడు పెద్ద పెద్ద ఉండేవారు. నేనే అప్పుడు ఇన్వాల్వ్ అయితే అందరం చూసి కూర్చోబెట్టి వేదిక మీద ఒక స్టేజ్ దగ్గర కూర్చోబెట్టాను. ఎందుకు ఎలా ఉంటారు మీరు, ఎట్లా కూర్చుంటే ఎంతకాలం ఉంటారు, ఇదే పని మీకు, మీ బాధ్యత మీరు మర్చిపోతే ఇంకోళ్ళు వచ్చి మీ బాధ్యత పూర్తి చేయాలని ఒక విషయం మీకు చెప్పామని. తర్వాత 2-3 సార్లు మీటింగ్ అయిన తర్వాత కమిటీ ఇచ్చారు. ఆ కమిటీని సెక్రటరీని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పాస్ట్లో ఒకరు రకరకాలు ఉన్నారు. నేను జనరల్ సెక్రటరీ కార్యక్రమం ఉంది. చివరికి అంతా ఒక నిర్ణయానికి వచ్చేసరికి ఆ రోజు ఒక బంద్ చేద్దామని నిర్ణయించాం. బంద్ చేద్దామప్పుడు అందరూ కాలువలు చేసాం, స్ట్రైక్ అవుట్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం, ఆహారం చేసాం. తర్వాత కొంతమంది మిషనరీగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, ఈ రోజు కండక్ట్ చేసిన నేను కూడా కండక్ట్ చేసింది, నేను చేసి మీరు రావాలి, మీరు చేసి నేను రావాలి, అట్లా దాన్ని సగం వెడగొట్టారు. వెడగొట్టిన తర్వాత డైలాగ్ వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టి అందరూ పిలిపించి మళ్ళా కలిపాం. 4 సార్లు మీటింగ్ అయిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత ఆ మిషనరీ గట్టి వారించారు. మన గ్రూప్ని కానీ జాతరలో వచ్చి కలవని, లేకపోతే రాము కూర్చొని చేసేది మేము, వచ్చేది మీరు, వచ్చేది రండి, లేకపోతే 10 మాత్రం ఆగడం అంతే సార్. ఆ రోజు చేసినటువంటి బంధువులు ఎట్లా ఉందంటే రేపల్లో మీరు చూస్తే 3 కిలోమీటర్ల వరకు క్రైస్తవ సంఘాలు మొత్తం ఆ మూల నుంచి మన వరుసగా ఎంఆర్ఓ అందరూ కొటేషన్ ఇచ్చేంత అందరూ లైన్లో వచ్చి తర్వాత చూసినట్టు ఇటువంటి ఉద్యమాలు ఇస్తే చాలా మంది ఉన్నారు. ఆ సమయంలో ఇంకో స్లోగన్ కూడా బయట తీసుకొచ్చాం. ఇండియన్ క్రిస్టియన్ ఫోరం కాకుండా ఆది క్రైస్తవ మహాసభ మార్చండి. ఆది క్రైస్తవ ఆది ద్రవిడ మహాసభ అనేసరికి చాలామంది డిబేట్ అయింది. అక్కడి నుంచి సంవత్సరం పాటు డిబేట్ జరిగింది. ఆ ద్రవిడ ఎందుకు వచ్చి ఇప్పుడు ఎందుకు వచ్చిన వాసన, క్రైస్తవులు ఏదో విదేశీలు అంటున్నారు, అసలు ద్రవిడలు అక్కడి నుంచి వచ్చారు చెప్పండి, ఉన్నాను వీళ్ళ చరిత్రని చెప్పండి, ఎవరు విదేశీలు చెప్పాం, అప్పుడు ఆలోచిద్దాం, వీళ్ళ సంఘం చెప్పండి. అప్పుడు చాలా పెద్ద ద్రవిడికి వెళ్తే అక్కడ మనం గుంటే కోల్పోతాం, అంటే నా అద్దూరు మానేశాం. ఎందుకు జీవితానంటే ఇది సాధించాలి కాదు. ఒక లెటర్ నాకు వచ్చింది ఒకరోజు, ఒక లెటర్ ఆర్య వైశ్య మహాసభ తెనాల్లో మిమ్మల్ని ఘనమైన సన్మానం చేయబోతున్నాం, ఈ పరిచయంలో మేము చూసినట్టు మాకు ఆశ్చర్యం వచ్చింది, ఇటువంటి లీడర్ ఒకటి ఉండాలా, అందుకని మీ తెనాల్లో ఎన్నికంటే ఊరేగిస్తాం, ఏలుగా మీద ఎక్కించుకుని ఊరేగి తీసుకెళ్తాం, అట్లా చేయడం మా సంకల్పం, మీరు అందరిస్తే మాకు ఫిబ్రవరి నుంచి మీతో మాట్లాడతారు, డేట్ కన్ఫర్మ్ చేస్తున్నాం, లెటర్ పంపించారు.
నాకు అదే అర్థం కాదు మాట ఏందో రాసిన అర్థం కాదు. తర్వాత వారం 10 రోజుల తర్వాత కొంతమంది అర్థం చేసి ఏది లేకపోతున్నాను, ఏదో వెరిఫై మీద గురిస్తారంటే ఏం చేసేది మీరు ఏం చేసి నాకే అర్థం వాళ్ళకి ఎట్లా అర్థమైంది. తర్వాత ఇది వెరిఫైలు ఏం చేస్తారంటే అదంతా ఇదని చేస్తే అసలు ఎవరు ఏంటి కథ అని ఫోన్ నెంబర్ సహా ఇచ్చేవాళ్ళు. ఫోన్ నెంబర్లో బేడ వచ్చి దాంట్లో పిలిచారు. సరే ఒకవేళ ఫోన్ కొడుతున్నారు పెట్టాం 2-3 సార్లు రెస్పాండ్ అయ్యారు. మూడోసారి ఫోన్ కాదు కదా, కనీసం మనుషులు అడ్రస్ ఇళ్లలో సహా ఇవ్వలేదు. అక్కడి నుంచి 15 రోజులు పాటు వేటాడిందన్నమాట. మొత్తం కనపడ దాంట్లో ఇంతమందికి అర్థం చేస్తుంది. ఎందుకు చూస్తానంటే ఒక మూమెంట్ బయట తీసుకునేటప్పుడు రకరకాలుగా దాన్ని ఆపడానికి కానీ చర్య చేసుకుంటూ ఉంటారు. క్రైస్తవుల్ని వేది మీద సమకూర్చడం అనేది ఒక నైపుణ్యం, సాధ్యపడదు. ఒక వేది మీద కలపడం ఒక విధమైతే క్రైస్తవులే కాదు, క్రైస్తవేతలు మనం కలుపుకోవాలని చెప్పి మనం బ్లడ్ ఆపరేషన్ తీసుకోవాలి చేసి దాని మీద క్రైస్తవ గవర్నమెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దాదాపు 10-15 సంవత్సరాల మట్టి మనం అందరూ కలుపుకుంటూ సెక్యులర్ సమానత్వం అందరూ ఒకటే అని చెప్పి ఎంతోమందికి మనం అవార్డు ఇచ్చాం ఎంతోమంది ఏది మంది తీసుకొచ్చాం. పెద్ద పూజలు ఏంటి, పెద్ద హైందవ నాయకులు ఏంటి, రాజకీయ నాయకులు ఏంటి, అందరూ మన దగ్గర అవార్డులు తీసుకుని ఈ రోజున ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలా చేస్తారని క్రైస్తవులు మనకు తెలియదు కాదు. అలాగూ మీకు అందరూ తెలిసిన విషయాలు మీకు అన్నీ చెప్పేది. మా యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి చర్చలో నాయకులు ప్రతి ఒక్కరికి ఇవన్నీ మేము తెలిసిన విషయాలు. కనుక ఏంటంటే ఈరోజు మనం ప్రత్యేకించి మాట్లాడాల్సింది ఏంటంటే క్రైస్తవ హక్కుల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. చాలామంది వేదికలు క్రైస్తవుల గురించి, క్రైస్తవ భక్తుల గురించి ఒకరు విమర్శించారు, మనం కూడా విమర్శించారు, వాళ్ళు కౌంట్ చేశారు, మనం కూడా కౌంట్ చేయాలి, వాడు చెప్పాడు మనం కూడా మాట్లాడాలి అని చెప్పేసి రకరకాల గ్రూపులుగా గల వాళ్ళకి డినామినేషన్ అంటారు, ఫెలోషిప్లు అంటారు, ఏదో రకరకాల అంతా కలిసి క్రైస్తవ సమాజం అంటారు, క్రైస్తవ సంఘాలు అంటారు, క్రైస్తవులు వేదిక అని చెప్పి రకరకాలు అంటారు. ఒక్కళ్ళు కూడా కన్వర్షన్ అనేది బైబిల్ పదం కాదని చెప్పలేకపోతుంది. కన్వర్షన్ అనేది బైబిల్ పదం కాదు అని ఎందుకు వచ్చిన ఆ పదం నాకు అర్థం కాదు, దాన్ని ఎట్లా మీరు బైబిల్ పదం చెప్పారు, ఎలా దాన్ని కన్వర్ట్ చేస్తాం, మీరు కన్వర్షన్ అనేది బైబిల్ ఎక్కడ ఉంది అని మాట్లాడటానికి ఎంత ఒక్కరిగా కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చినప్పుడు క్రిస్టియనిటీ ఎవరు, ఇండియన్ క్రిస్టియన్స్ ఎవరు, ఈ రోజున కన్వర్షన్ క్రిస్టియన్ వచ్చింది కొత్త కాన్స్టిట్యూషన్ లేని కాన్స్టిట్యూషన్ పదాన్ని అయితే వాడారు. కాన్స్టిట్యూషన్ ఉన్న పదం మనకు వాడుతుందా? ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవరంటే ఓసీలు, వాళ్ళకి ఏ రిలేషన్ లేదు, వీళ్ళ గురించి ఎవరు మాట్లాడతా, వీళ్ళ గురించి ఏ క్రైస్తవ సంఘాలు పట్టదా, వీళ్ళ గురించి డిస్కస్ చేయరా? ఈరోజు పాస్టర్లు అంటే ఓన్లీ ఎస్సీ నుంచి వచ్చిన వాడు మాత్రమే పాస్టర్లా? ఓసీలు ఉన్నటువంటి వారు, వాళ్ళ అవకాశాలు ఉన్నటువంటి వివిధ రంగాలకు వచ్చిన వారు వీళ్ళు పాస్టర్లు నడుపుతున్నప్పుడు వాళ్ళ చట్టబద్ధంగా ఏ రాజ్యాంగ హక్కు ఇచ్చిన వాళ్ళకి, ఏ ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ పాస్టర్ చేయడానికి అవకాశం లేదా? ముస్లిమ్స్ క్రైస్తవులు ఉంటారు, పాస్టర్లు ఉంటారు, ఆర్యవైశ్యులు ఉన్నారు, అలాగే కమ్మాస్ ఉన్నారు, అలాగే నాయకులు ఉన్నారు, రకరకాల ఓసీలకు సంబంధించినటువంటి అన్ని వారు ఈ రోజున పాస్టర్గా చాలామంది ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఏది, వాళ్ళ క్రైస్తవ కనపడలేదా? ఓన్లీ ఎస్సీ నుంచి పాస్టర్కి అయితే వాళ్ళు మాత్రం క్రైస్తవులా? ఇటువంటి ఎందుకు మనం అవ్వలేకపోతాం అర్థం కాదు. ప్రొటెక్షన్ ఎట్లున్నది? ప్రొటెక్షన్ మన ఓసీ నుంచి ఎస్సీ క్రిస్టియన్స్కి మారిన ప్రొటెక్షన్ ఏది? ఆ విధివదమైన సంఘటన ప్రొటెక్షన్ ఏది? ఎస్సీ నుంచి వచ్చిన పాస్టర్కి ఎస్సీ అని చెబుతున్నా కానీ ఎస్సీలకు ఉన్న వాళ్ళు బీసీగా మార్చారు, బీసీకి ఇవ్వడానికి గవర్నమెంట్ ఎటువంటి సోర్స్ ఇచ్చింది మనకి? ఆ రాజ్యం ప్రకారం లేదు, అసలు ఏది లేదు, వెచ్చతలు లేక ఎస్సీగా ఉంటారు. ఒకసారి ప్రభుత్వం కనుక ఎస్సీలు అందరూ బీసీలకు మారవలసిన పెడితే ఎంతమంది బీసీలు మారిపోతారు? సాధ్యపడుతున్నాం. కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయవలసిన కార్యక్రమం జరగడం. అందుకోసం చెప్పి ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ నాయకుడు పార్టీ పరంగా మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవ పరంగా ఒకరిగా మాట్లాడుతుంది. ఆ పదవుల కోసం మాట్లాడుతుంది తప్ప దాని అవసరం గురించి మాట్లాడుతుంది. అటువంటి వాళ్ళు మన నాయకులు ఉంటే ఒక అసెంబ్లీలో కానీ ఒక పార్లమెంట్లో కానీ క్రైస్తవులు నేను క్రైస్తవ హక్కులు ఇవి ఈ విధంగా కావాలని అడిగిన ఎంతమంది లేదు. ఏదో ఒక అవసరం చెప్పడం అది చెప్తాం ఇది చెప్తాం ఇది చెప్తాం ఇది చెప్తాం అని చెప్పిన కోసం పెడితే
అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం రాసించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా రిజర్వేషన్ ఇస్తామన్నా తప్పితే రిజర్వేషన్ రాజ్యాంగంలో ఇంతవరకు తర్వాత లేదని అన్నారా? అవకాశం ఇస్తున్నారా? పోనీ రిజర్వేషన్ పొందినటువంటి వారు మా కింద కులాలలోనే పొందవలసిన నేను తీసుకుని వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు మాత్రం ప్రయత్నం చేస్తున్నారా? వీళ్ళు చేయట్లా. ఇవన్నీ అసమానత ఉన్నటువంటి సందర్భంలో క్రైస్తవు ఏదో అన్యాయం చేస్తారు. దేశం కాదు, వేరే దేశం వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నట్టుగా తర్వాత భావన వచ్చింది. కాన్స్టిట్యూషన్ మార్చేంత భావన వస్తుంది. అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే 1872 తర్వాత చట్టం తర్వాత ఇండియాలో ఏ కాన్స్టిట్యూషన్ లేదు సరిగ్గా క్రైస్తవులకు, ఏ చట్టం రూపం సరిగ్గా రాలా. 1872 వ్యవహార చట్టం అనే దాంట్లో క్రైస్తవులకు విధి విధానం మాత్రం ఉండే తప్ప మిగతా ఏది లేవు సరిగ్గా. దానికి ఇట్లా కావాలి ఈ విధంగా లేవు. కొన్ని ప్రాథమికమైన బేసిక్ తప్పితే మెయిన్ లేవు అసలు. దాని గురించి మాట్లాడి పోయి ఆయన ఏదో అన్నాడు నేను కౌంటర్ ఇవ్వాలి, ఈయన ఏదో అన్నాడు నేను కౌంటర్ ఇవ్వాలి. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడి ఎవరు వచ్చి మాట్లాడుతుందిగా మాకు ఇంటికి హక్కులు మాట్లాడడానికి ఎదురు నిలబడడానికి వాళ్ళ ధైర్యం ఏది? కాన్స్టిట్యూషన్ తప్పించి మాట్లాడింది కనుక విమర్శలు అవుతుంది. ఇది రాజకీయాలకి అది అలవాటు అయిపోతుంది. అలవాటు కాదు, పద్ధతి క్రమం అనేది మనం నేర్పాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు మనం అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పార్టీలుగా అయితే లేకపోతే ఏదైనా రాజకీయాలు అయితే ఈ వాటి గోల్మంది పార్టీలు మన దగ్గరికి వచ్చాయి. గోల్మంది దగ్గరికి మనం వెళ్ళి అన్ని పార్టీలు మనకు వెళ్ళవచ్చు. వినే జరిగింది. ఇప్పుడు 4 సార్లు 4 పార్టీలను ఆహ్వానించింది వచ్చింది. దాంట్లో ఆ పదవి ఈ పదవి పదవుల కోసం అయితే ఎప్పుడూ చేయను. నాకు అప్పుడే 2000లో నాకు పొలిటికల్ మూమెంట్ ఉంది. మా తాతగారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అది రిజెక్ట్ చేశాడు. మా తాతగారు అంటే మేము కాకుండా మా తాతగారికి అంటే ఎంత పొలిటికల్ చూడండి అక్కడ. మా నాన్నగారు వచ్చేసరికి ఎమ్మెల్యే ఎంపీలు కూడా టికెట్ ఇస్తామంటే రిజెక్ట్ చేశారు. మాకు వద్దు ఈ అవసరం లేదే. అంటే ఎంతమంది ఉండడు అంటే పబ్లిక్లో నాయకులు. నాకే 4 సార్లు వచ్చింది. నేను ఎంత మటుకు మినిస్టర్లో ఉన్నా ఏంటి మనకు అవసరం ఏంటి మేము పక్క పెట్టుకుంటాం. కానీ ఈ రోజున ఇప్పుడు మన ఏ విషయం అయితే మనం కూర్చున్నామో ఆక్రయిస్తే సంఘాలకి మనుగడ లేకుండా నోటికి వచ్చి మాట్లాడుతూ కూర్చుంటే మాట్లాడాల్సిన వాళ్ళు కూడా రాజ్యాంగం ప్రకారం మాత్రం వేరే రకంగా మాట్లాడుతారు. ఒక సీఎం ఎట్లా అన్నాడు, ఒక ఆయన ఎట్లా అన్నారు, ఒక ఆయన ఎట్లా అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ రైతు సంఘాలు రైతు నాయకులు మాట్లాడుతున్నారు. కానీ అసలు ఈ సంఘం రిజిస్టర్ అయ్యిందని చెప్పట్లా. ఎవరి భాషలో మీలో ఉన్నా నేను చెప్పట్లా. అందరు భాషలను ఎలా చెప్పారు, ఎక్కడ కన్వర్షన్ వస్తున్నది ఎట్లా చూపిస్తున్నారు. బ్యాప్టిజం అనేది చర్చి ఇంటర్నల్ యాక్టివిటీ, అది ఎక్స్టర్నల్ యాక్టివిటీ కాదు. చర్చి మెంబర్షిప్ ఇచ్చేటువంటి యాక్టివిటీ అది. ఓ చర్చిలో మెంబర్ అవ్వాలంటే ఖచ్చితంగా యేసుప్రభు నా సొంత రక్షణ అంగీకరిస్తే అది బ్యాప్టిజం. అది ఇంటర్నల్, అది వాళ్ళ పరిధిలో ఎక్కడ చేసుకుంటారు, కాలంలో చేసుకుంటారు, రోడ్డు మీద చేసుకుంటారు. అక్కడ అది చర్చి అంతర్గత పరిధి. దాన్ని ఎత్తుకెళ్ళి ఎక్స్టర్నల్ ఇది అందరికి సంబంధించింది అనేది ఎలా చెబుతారు, ఎలా అవకాశం ఉంది వాళ్ళకి, ఎలా వస్తుంది అనేది కనీసం అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ రోజున రాజకీయ చలామణితో క్రైస్తవ మీద దాడులు, క్రైస్తవ వ్యవహారం దాకా మాట్లాడుతూ ఖండించే వాళ్ళు కూడా సరిగ్గా ఖండించరు. అది సమస్య అయిందనే విషయం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం వస్తుంది కనుక ఈ రోజున ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ వారు ఇటువంటి క్రైస్తవ విషయాల మీద ఆంధ్రప్రదేశ్లో ఒక మార్పు తీసుకొద్దాం, ఒక వేదిక తయారు చేద్దాం, స్టాండర్డ్ తయారు చేద్దాం. ఏదో డూప్లికేట్ కాకుండా టీవీకి జంపేళ్ళు కాకుండా ఒక నిర్ణయాత్మక మంచి పోరాడతాం అనే ఒక విధానం ముందుకు తీసుకొస్తే ఒకసారి మీటింగ్ పెట్టి మనం డిస్కషన్ చేసి అందరికి మంచి చెట్లు ఆలోచిద్దాం. దాని గురించి ముందుకు వెళ్దాం. అందరూ ఏకైకం తీసుకుందాం. దాంతో ఒక స్టెప్ ముందుకు వెళ్దాం అనే విషయానికి వారు సలహా వాళ్ళు చెప్పినప్పుడు వారు ముందుగా అంగీకరించి ఈరోజు మన దగ్గర రావడం చాలా సంతోషకర విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికైనా మనం చెప్పేదంటే నేను చెప్పేది ఒకటే, చేస్తే స్టాండర్డ్ చేయటం, లేదంటే అవసరం లేదు. అవును కదా, మన ఆర్గనైజేషన్లో పని చేసుకుంటాం. అలాగే స్టాండర్డ్గా వర్క్ చేసేవాళ్ళు ఈ మధ్య డూప్లికేట్ అటు నుంచి ఇటు పోతే అది ఎవరు ఎందులో ఉన్నారు, ఎందుకు పోతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఓటేసిన వాళ్ళు ఏమైపోతారో అర్థం కాదు. ఇటువంటి పనికిమాల రాజకీయాలు కాకుండా బైబిల్ ఎంతమంది రాజులు ఎంతమంది రాజకీయాలు చేశారు, ఎంతమంది రాజకీయాలు చేసి నీతివంతంగా నిలబడ్డారు, ఎంతమంది రాజకీయాలు చేసి మంచి పేరు సంపాదించి ఉంటారు. రాజకీయాలు చేయొచ్చు కానీ అది నైతిక విలువలతో రాజకీయాలు ఉండాలి. స్వార్థపరంగా రాజకీయాలు చరిత్ర పోతారు.
అటువంటి రాజకీయాల కన్నా కూడా నైతిక విలువలు క్రైస్తవ యొక్క హక్కులు కాపాడే విధంగా మనకు అందరికీ ప్రొటెక్షన్గా ఉండడానికి ఒక రూపు లేకపోతే మనకు అనాథలా ఉండిపోయే అవకాశం ఉంది కనుక ఒక రూపు కోసం మన వాయిస్ వినిపించడానికి ఇది ఒక అవకాశం ఉంటుందని భావిస్తూ మీ అందరి మధ్యకి వాళ్ళని తీసుకురావడం జరిగింది. మనందరం కలిసి ఒక నిర్ణయం చేసి ఒక స్పష్టమైనటువంటి విధి విధానంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా ఈ ఐసీపీ సంబంధించిన పార్టీ విషయంలో వాళ్ళ ఆలోచన పరిస్థితి విషయంలో మన మధ్య సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ ప్రసన్న కుమార్ గారిని ఆహ్వానిస్తాం. వారు పార్టీ గురించి పార్టీ విధి విధానం గురించి చెప్పిన తర్వాత నా అందరూ అభిప్రాయం మనం తీసుకుని ముందుకు పోదాని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా పెద్దలందరూ మరి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అయితే పెద్దలు చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు ఇక్కడ గల్లి గారు. చాలాసార్లు నా దగ్గరికి వచ్చి అన్న ఏమంటే బ్రదర్ మనం ఇంట్లో ఉంటే లాభం లేదు, మనం పార్టీలో ముందుకు వెళ్ళాలంటే మీరు రావాలని చెప్పేసి దాదాపు ఒక 10 years నుంచి నా వెంట పడ్డాడు. అన్న వస్తా అని చెప్పేసి అంటే నేను ఒక డాక్టర్ కాబట్టి నాకు పనులు చాలా ఉంటాయి కాబట్టి అన్న అర్థం చేసుకుని సరే అని చెప్పేసి నన్ను కొంచెం బాగా చాలాసార్లు నన్ను ఫోర్స్ చేసినా కూడా నేను సరే ఈరోజు రేపు అని సంవత్సరం గడిచింది. ఇప్పుడు వస్తుంటే మనకు సమస్యలు అనేటివి పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. నేను చూసినాం చాలా విలేజెస్లో వేధింపులు, మామూలు వేధింపులు చిన్న పాస్టర్ల దగ్గర, అంటే చిన్న సంఘాలు, ఆ చిన్న సంఘాలలో ఈ హిందూ పిల్లలు అంటే మామూలు మన వాళ్ళను క్రిటిసైజ్ చేయద్దు కానీ ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏదో రకంగా వేధించడము, ఆ చర్చికి వెళ్ళి వాళ్ళను గొడవలు చేయడం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సరే అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకున్న సమస్యలను, మనకున్నటువంటి విధి విధానాలను మనం చేసుకోవడానికి మనం వాటిని ఎట్లా మనం ఫాలో చేయాలంటే మనం కరెక్ట్ మనం డిజైన్ చేసుకోవాలి. ఒక రోడ్ మ్యాప్ మనం నిర్ణయించుకొని దాని ప్రకారంగా మనం వెళ్తే మనకు ఏదైనా కూడా సమస్య పరిష్కారం జరుగుతుందని చెప్పే ఆలోచనతో మనం అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మన బాడీ ఎట్లా నిర్ణయం చేసుకోవాలంటే ఒకటి స్టేట్ బాడీ, తర్వాత మామూలుగా ఈ విలేజ్ లెవెల్, తర్వాత మండల్ లెవెల్ అట్లా తయారు చేసుకుంటూ మనకంటూ ఒక అధికార అంటే మనకు ఒక ప్రతినిధిని మనం ఏర్పరచుకోవాలి. ప్రతిదానికి అందరం కలిసి వెళ్ళాలంటే ఎవరికి సాధ్యపడట్లేదు. ఎవరినో ఒకరిని పెట్టుకోవాలి మనం, వాళ్ళ ద్వారా మనం ఏకమై మనం దాన్ని మన సమస్యను పరిష్కరించే దిశలో మండల ఆఫీసులలో కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, ఇంకెక్కడన్నా కానీ మన సమస్యను ఈజీగా పరిష్కారం చేసుకోవడానికి ఒక నాయకుడు అంటూ మనకు ఉంటే మనం ఈజీగా మనం వెళ్ళగలుగుతాం. అదే సిస్టంలో ఇప్పుడు ప్రతి పార్టీ ఉంది. అన్ని పార్టీలు మనం మోసం చేసిన పార్టీలే, ఒక్కటి కూడా మనకు హెల్ప్ చేస్తుందా? అన్నీ చెప్తారు ఎలక్షన్ల ముందు వచ్చి మీకు ఇది చేస్తాం అది చేస్తాం. ఇప్పుడు అన్ని కులాలకు భవనాలని, మరి క్రిస్టియన్ అనే వ్యవస్థకైతే ఎక్కడ మనకు ఒక భవనం అనేది లేదు. మా దగ్గర కేసీఆర్ అయితే అందరికి కడతాడు. మొన్న గౌడ సంఘం అని ఇంకో భవనం కట్టడానికి ప్రయత్నం జరుగుతుంది, 40-50 కోట్లతో. మనకంటూ ఏం లేదు అంటారు. అన్నీ మనకి ఎలక్షన్లు వచ్చినప్పుడే మన దగ్గరకు వచ్చి మీకు ఇది చేస్తాం అది చేస్తాం, చర్చి కట్టిస్తాం, ఊరు కట్టిస్తాం, మీకు అన్నీ చేస్తాం మేము. లాస్ట్కి వచ్చేసరికి మన మొహం చూసేవాడు ఎవరు ఉండరు. మన వ్యవస్థలో మనకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలను మరి దాన్ని ప్రశ్నించడానికి ఒక వ్యక్తి మనకు అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా మనకు ఎవరైనా మన వ్యక్తిని మనం నిర్ణయించుకొని మనం ఏర్పాటు చేసుకొని మనం ఎన్నుకొని మన సమస్యను ప్రభుత్వ తరఫున కానీ లేకపోతే లీగల్గా కానీ మనం వెళ్ళడానికి ముందుంటాయి. ఇందాక మన అడ్వకేట్ గారు మొత్తం వివరంతో చెప్పింది, కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇవన్నీ మంచిగా చాలా బాగా చెప్పింది. కరెక్ట్. ఏంటంటే మనకున్న వ్యవస్థను మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? మన వీక్నెస్ ఏంటంటే అన్ని సంఘాలున్నాయి, చాలా సంఘాలున్నాయి, బ్యాప్టిస్ట్ అని ఇదని చాలా సంఘాలున్నాయి, ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. డినామినేషన్స్ ఉన్నా కూడా ఒక్కరు కూడా ముందుకు వస్తారు. ఏంటంటే ఒకరికి సమస్య వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా మన దాన్ని ఎదుర్కోవాలంటే ఎవరెవరు రావాలన్నా కూడా ఎవరు రావడం లేదు ముందుకు. ఇప్పుడు చాలా ప్రాంతాలలో ఇలాంటి సమస్య జరిగింది. వికారాబాద్లో ఒక సమస్య జరిగింది, మెదక్లో ఒక సమస్య జరిగింది, కరీంనగర్లో ఒక సమస్య జరిగింది, వరంగల్లో ఒక సమస్య జరిగింది. సమస్యలన్నిటికీ పరిష్కారం జరగాలంటే అందరు ఏకంగా ఉంటేనే కదా మనకు సమస్య పరిష్కారం జరిగేది. ఇప్పుడు ఇట్లా జరగకుండా ఉండడానికి చాలా అంటే కొంతమంది దాన్ని అపోజ్ చేస్తాను, మన దాంట్లో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.
దానివల్ల ఏమవుతుందని నాకేంటిలే అన్నట్టు చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం వల్ల మనకు అందరికీ నష్టాలు జరుగుతాయి. దానికోసం మనం ఏం చేయాలంటే మనకంటూ ఒక వ్యవస్థలో ఒక వ్యక్తిని మనం తయారు చేసుకోవాలి, ఒక నాయకుని తయారు చేసుకొని రిప్రజెంటేటివ్స్గా వాళ్ళు ముందుకెళ్తారు. ప్రతి సమస్యను మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మనకున్న సమస్యలు 100కు దాదాపు 20% పరిష్కారం అవుతాయి. మొత్తం 100% పరిష్కారం కాకపోయినా కొంతవరకైనా మనకు పరిష్కారం అవుతాయి. కాబట్టి మనమంటూ ఒక నాయకుని మన దగ్గర పెట్టుకొని మనకు ఆ నాయకత్వాన్ని మనం ముందు నడిపిస్తూ మన వెనుక అందరం ప్రతి ఒక్క నాకేంటనే సమస్య కాకుండా అందరం కలిసికట్టుగా మనం ఒక వ్యక్తిని మనం నిర్ణయించుకొని మనం ముఖ్యంగా మనకు ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అని మనది ఉంది. ఇప్పుడు సెక్యులర్ పార్టీని మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే దానికి నాయకత్వం అనేది డిస్ట్రిక్ట్ బాడీ, స్టేట్ బాడీ, మండల్ బాడీ అన్నీ కూడా మనం ఏర్పరచుకోవాలి. ఇక్కడ అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మనకు ఆ వ్యవస్థను మనం కాపాడుకోగలుగుతాం. మనకున్న సమస్యలను మనం పరిష్కరించుకోగలుగుతాం. అన్ని సమస్యలే ఒక్కటి. ఇప్పుడు అందరం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయింది అనుకోండి, వాళ్ళకు ఫ్యూనరల్ చేయాలంటే సమాజ తోట లాంటిది కావు. ఇప్పుడు మా దగ్గర అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఎట్లున్నాయి మాకు తెలియదు. జరుగుంటే సమస్యలు తర్వాత అన్నీ చెప్తారు మన దగ్గరికి వచ్చి, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, క్రిస్టియన్ భావన అంటారు, ఈ భావన అంటారు, ఆ భావన, ఏ భావన కూడా లేదు. ఆయన మనకైతే కేసీఆర్ మా దిక్కైతే అసలు అన్ని వాగ్దానాలు చేసినట్టు ఒక్క వాగ్దానం కూడా నేను దాన్ని నిర్వర్తించాను. సరే ఇక్కడ పరిస్థితి ఏంటో మనకు తెలియదు పూర్తి, కానీ అందరం ఇక ఆ సమస్యలు ఈ సమస్యలు అన్నీ మన సమస్యలే. ఎక్కడైనా ఇవే సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా అయితే ఎక్కడ లేవు. మనకంటే ఇప్పుడు బాగా ఇప్పుడు దినదినానికి మనకు ఒక గండం లెక్క తయారవుతుంది. ఏంటో కన్వర్షన్ అని ఇదని అదని ఏదేదో చెప్తున్నారు. దానికి తోడు రకరకాల వేధింపులు జరుగుతున్నాయి మన క్రిస్టియానిటీ. అంటే కొత్త వాళ్ళని మన దగ్గర రాకుండా చేయడము, ఎవరి దగ్గర నుండి వెళ్ళి మనం వాక్యం చెప్పాలన్నా, ఎవరి దగ్గరన్నా పరిచయం చేసుకోవాలన్నా కూడా భయంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మాకు మత మార్పిడి చేయడానికి వస్తున్నారని చెప్పేసి అదొక పెద్ద సమస్యగా తయారైంది మనం. కాబట్టి ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మనకంటూ ఒక సంస్థను, ఒక వ్యవస్థను, ఒక లీడర్ను మనం ఏర్పరచుకుంటే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆయన ఎత్తున పెడితే ఆయన ఏదో కొంత పరిష్కార దిశలో ప్రయాణం చేస్తాడు, వాటి పరిష్కారం చేస్తాడు అట్లా. కాబట్టి మనం ఒక స్టేట్ బాడీని, తర్వాత లోకల్ బాడీని, తర్వాత డిస్ట్రిక్ట్ బాడీని, మండల్ బాడీని మనం తయారు చేసుకుంటూ మనం ముందుకెళ్తే మనకంటూ ఇప్పుడు మనం అన్ని సీట్లకు వెళ్తా అని లేదు. ఏదో ఒక్కరుంటే చాలు మనకు ఆ వాయిస్ అక్కడ ప్రతిధ్వని చేస్తాడు. మాకున్న సమస్యలు ఇవి, మేము ఇట్లా సఫర్ అవుతున్నాము, మాకు ఇది కావాలని చెప్పేసి పోరాడడానికి ఎవరైనా ఒక్కరు ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వర్క్ చేస్తే కానీ మనం ఒక వ్యవస్థను తయారు చేసుకోలేము. అందరి బాధ్యత ఇది, ఒక్కరి బాధ్యత కాదు, ఇది అందరి బాధ్యత. మనం గుర్తించి మరి పార్టీని మనం సపోర్ట్ చేసి వ్యవస్థను మనం తయారు చేసుకొని లీడర్షిప్ని మనం క్రియేట్ చేసుకుంటాం. దేవుడు మనల్ని అందరినీ దీవిస్తాడని నమ్ముతున్నాను. నా పేరు జాషువా అండి. ఆ పేరు జయరావు అండి, డేట్లపాడు. నా పేరు ఎస్ గార్జీవర్ ప్రసాద్. ఉండగా నాలుగు స్థానిక సంఘ కాపరి. రెండోది వచ్చి ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి ఐసీపీ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరో వాళ్ళందరి నుంచి కాస్త ఎక్కువగా తెలిసిన వ్యక్తి కనుక నిమిషాలు అభిప్రాయాలు తెలియవలసిందిగా ఆహ్వానిస్తాం. ఒక మంచి సమయాన్ని ఒక మంచి క్రిస్టియన్ వాయిస్ని మరి షేర్ చేసుకోవడానికి ఒక వేదిక అనేది ఎంతో అవసరత ఉన్నది కనుక తగిన సమయంలో మరి వారు రావటం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయము. అయితే ఈ ఐసిఎస్ గురించి, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ గురించి నేను గత కొంతకాలంగా విన్నటువంటి మాట వాస్తవమే. మరి నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే
మరి ఈ పార్టీ స్థాపించినటువంటి వారు నాకు వారి ఎక్కడ స్థాపించబడిందో, లేకపోతే ఎలా స్థాపించబడిందో, ఎవరి నాయకత్వంలో ఇది జరుగుతుందో ఇవన్నీ తెలియదు. కానీ ఈ యొక్క సమాజంలో మరి ఈ పార్టీ వచ్చిన తర్వాత కొంతకాలం క్రితము మరి కొంతమంది లీడర్స్గా ముందుకొచ్చి మరి రాష్ట్రంలో కొంతమంది నాయకులుగాను మరి వారు ప్రచారం చేసి ఈ క్రిస్టియన్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆ ఉద్దేశంతో అనేక క్రైస్తవుల్ని మరి సమకూర్చినటువంటి విధానం చాలామందికి తెలిసినటువంటి విషయమే. అయితే మరి చాలా సంతోషంగా మరి క్రైస్తవులు కూడా ఆహ్వానించినటువంటి విషయాన్ని మరి చాలామందికి కూడా తెలుసు. అందరూ సంతోషించారు, ఏకీభవించారు. కానీ మరి ఈ యొక్క పార్టీ విషయంలో చూసినట్లయితే మరి అనేక మంది ప్రోత్సహించారు. కానీ చివరికి వచ్చేసరికి ఈ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ ఏం చేశారంటే ఈ క్రిస్టియన్ వాయిస్ని సడన్గా మరి వేరే పార్టీతో సంబంధాలు కలుపుకొని దాన్ని అంతవరకు పార్టీ అనేది లేకుండా దాన్ని తీసేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. కాబట్టి మరి ఈ సమయంలో మరి ఏదన్నా ఈ క్రిస్టియన్ వాయిస్ వెళ్ళాలి అంటే దానికి సమర్థమైనటువంటి నాయకులను ఉన్నట్లయితే ఇటువంటి మరి ఎవరైతే దీన్ని ఇతర పార్టీలతో సంబంధాలు కలుపుకున్నట్లయితే మరి మనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా, లేకపోతే మన తరపున వాదించేటువంటి వారు లేకుండా పోయినట్లయితే మనం ఎక్కడ కూడా ఈ యొక్క దేశంలో మరి జీవించినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి పొద్దున చూసినట్లయితే మరి ఈ ఏదైతే మనకి ఇల్లీగల్గా మనకి ఉన్నటువంటి ఆ రైట్స్ ఏవైతే మరి చక్కగా మనకి పొద్దున ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి వాటన్నిటినీ మనము మరి ఆ యొక్క రైట్స్ని మనం కలిగి ఉండాలి అంటే మనకంటూ ఒక పార్టీగా ఉంటూ, ఒక నాయకులుగా ఉంటూ దీన్ని మరి కొనసాగించినట్లయితే ఖచ్చితంగా మరి అనేక మంది క్రైస్తవులు మరి ముందుకొచ్చి దీని కొరకు మరి అందరూ కలిసి మరి పనిచేయడానికి కూడా సహకరించేటువంటి వారుగా ఉంటారు. అయితే మరి దీనికి ఒక బలమైనటువంటి మరి ఏంటంటే ఫౌండేషన్ కనుక వేసినట్లయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశము. కాబట్టి ఎవరైతే వచ్చి ఏదో వారి స్వార్థ కొరకు పనిచేసేటువంటి నాయకులుగా వచ్చినట్లయితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏసే ఫౌండేషను మరి అటువంటి ఫౌండేషన్ పడుతుందని ఆశిస్తూ, ప్రార్థిస్తూ మరి మంచి నాయకులను మరి నిలబెట్టి మరి యొక్క రాష్ట్రంలోనూ దేశంలోనూ మరి ప్రపంచంలో అంటే మనం ఈ నాయకులందరితో మనం కలిసి పోరాడతామనేటువంటి విషయం మన వాళ్ళకి మనం దేవుని చిత్తమైతే ఒక నాయకులు రావచ్చు. అయినప్పటికీ మరి మన క్రిస్టియన్ వాయిస్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక మరి ఇటువంటి పోరాటం క్రైస్తవుల కొరకు నిలబడి పోరాడేటువంటి మరి వ్యక్తులు నిలబడాలని, మరి వారి కొరకు వెనక ఉండి నడిపించాలని ప్రార్థిస్తూ మరి వారికి ఒక వేదికని ఇచ్చి మరి మన తరపున పోరాడేటువంటి మనుషులు ఉండాలని ఆశిస్తూ ఇటువంటి కొద్ది సమయాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి నాయకులకు, రాజకీయ నాయకులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇది రాజకీయ వేదిక లేకపోతే ఏ వేదిక అని ఒక ఆలోచన తప్పనిసరిగా వచ్చి ఉండొచ్చు. మీరు ఎవరైనా నేటి రోజున కానీ ప్రపంచ పేపర్ చూసినట్లయితే ఒక మంచి స్లోగన్ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో వచ్చింది. డార్క్నెస్ కెన్ నాట్ డ్రైవ్ అవుట్ డార్క్నెస్, ఓన్లీ లైట్ కెన్ డూ దట్. హేట్ కెన్ నాట్ డ్రైవ్ అవుట్ హేట్, ఓన్లీ లవ్ కెన్ డూ దట్. డాక్టర్ రెవరెండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. అతను ఒక పాస్టర్. తర్వాత అమెరికాలో ఎంత రివాల్యూషన్ తీసుకొచ్చారో
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గురించి. లీడర్స్ అంటే స్పిరిచువల్ లీడర్షిప్ అనేది క్రైస్తవ్యానికి ఒక ఆయువు పట్టు అయితే, పొలిటికల్ లీడర్షిప్ అనేది కూడా చాలా అవసరం. ఇప్పటి వరకు మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అది బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేస్తున్న వారికి తప్పనిసరిగా తెలుస్తుంది. ఆ సిస్టాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరంటే మోసెస్ లీడర్షిప్. మోషే యొక్క నాయకత్వమే అన్ని లక్షల మందిని ఎలా నడిపించాడు. సో ఒక న్యూ లీడర్స్ అనేది న్యూ విజన్తో రావాలని, అది ఈ యొక్క పార్టీ ముందుకెళ్ళటం గతంలో ఏదో జరిగిపోయింది. ఇప్పుడన్నా కనీసం లేస్తే బాగుంటుందేమో. చిన్నప్పటి నుంచి నాకు జెండాలు పట్టుకోవడం అంటే ఇష్టమే. అయ్యగారు ఆ మాటేసరికి మేము ఎర్ర జెండా వాళ్ళమండి. తర్వాత 3 జెండాలకు వెళ్ళాం, తర్వాత ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాం, తర్వాత ఇప్పుడు తెల్ల జెండాకి వచ్చాం, డిఎస్ఏ జెండా అనుకున్నాం. నిజంగా రాజకీయం అంటే నాకు బ్లడ్లో ఉంది, కానీ నేను రాజకీయ నాయకునిగా ఎదిగాను కూడా చాలా కాలం. ఎదిగిన తర్వాత కూడా ఇవన్నీ వదిలేసుకొని బైబిల్ పట్టుకొని బతుకుతున్నాం. కానీ ఎప్పుడైతే ఉనికికి దెబ్బ తగులుతుందో, ఉనికి అంటే ఆ నొప్పి వచ్చే నాకు వస్తేనే తెలుస్తా అనుకుంటే బాగుండదు. మన క్రైస్తవ్య సమాజానికే ఉనికి దెబ్బ తగులుతుంది అనుకుంటే మరి మేల్కొని సమయం వచ్చిందని నేను అనుకుంటాను. సో ఒక న్యూ లీడర్స్ అన్న మనం నేను చేస్తామో లేదో నాకు తెలియదు, కానీ మన చేత కాదు. ఎందుకంటే మన బ్రెయిన్లో, స్మాల్ బ్రెయిన్లో కూడా ఒకటి నింపుకొని ఉన్నాం, చిన్న మెదడులో. దాంట్లో నుంచి అది వాష్ అవుట్ అయితే కానీ తప్ప ఏదైనా జరగదు. కనుక న్యూ జనరేషన్ కోసం న్యూ లీడర్షిప్ అంటూ వస్తే బాగుంటుంది. చీకటిని పారద్రోలదు, ద్వేషము కూడా పారద్రోలదు. ద్వేషాన్ని పారద్రోలంటే ప్రేమ మాత్రమే. చీకటిని పారద్రోలంటే వెలుగు మాత్రమే. ఈ ప్రేమ వెలుగు ఎక్కడి నుంచి ఉంది? ఈరోజు ప్రపంచ శక్తిగా, ప్రపంచ పెద్దన్నగా ఎదిగిందంటే అమెరికా దేశం. వాళ్ళ డాలర్ మీద ఈ మాట ఉంటుంది, ఇన్ గాడ్ వి ట్రస్ట్. డాలర్స్ ఎవరైనా పట్టుకున్న వాళ్ళు చూడండి ఒకసారి, డాలర్ తీసి. దేవుని ద్వారా సమస్తం చేయగలం. ఇన్ని బోధలు బోధించుకునే మనం కాకపోవచ్చు, మన కుటుంబంలో కాకపోవచ్చు, మన సహోదరుల నుంచి ఎవరైనా కూడా ఒక మంచి ఫేక్ఫుల్ కాదండి. ఈరోజు ఈ జెండా, తర్వాత ఆ జెండా పట్టుకునే వాళ్ళు కాక, సో ఒక మంచి ఫెయిత్ఫుల్ అండ్ ఫియర్లెస్ ఫెలో, మోషేలాగా రాజులు లేచినట్టుగా లేవాలని ఒక ఆశ, ఒక కోరిక, ఒక ఏదో ఎక్కడో. ఇంకా కొన్ని చాలా విషయాలు ఉన్నాయి, కానీ గుండె మండుతుంది ఒక్కోసారి. మండుతుంటే ఆలోచన చేస్తుంటే ఆత్మల మంట ఎట్లానో రాజకీయంగా కూడా ఆలోచన చేసినప్పుడు కూడా మండుతుంటుందండి. దాంట్లో నుంచి ఇంకెంతకాలం మన హక్కుల కోసం మనం పోరాడదాం? ఏంటి పోరాటం? ఏంటి అసలు పోరాటం ఏంటి? హైకోర్టు లాయర్ గారు చెప్పారు కదా, రైట్స్ అనేవి మనకు జన్మతహా వచ్చినాయి. స్త్రీల హక్కుల కోసం పోరాడదామని స్త్రీలందరూ రోడ్ల మీద నిలబడితే అది పోరాటం ఏంటి? నీకు హక్కు ఉంది, నువ్వెవరిని అడగాలి? ఇంకా జీవించే హక్కు, స్వతంత్రంగా ఉండే హక్కు, మాట్లాడే హక్కు, నీకు హక్కు ఉన్నప్పుడు నువ్వు అడగటం ఏంటి? ఇంకా మన ఉనికికి దెబ్బ తగిలినప్పుడు మనము ఒకటి ఉంటుంది, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. నీ ఉనికికి, నీ ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు నువ్వు ఎవరినైనా కూడా లేపేయచ్చు అవసరమైతే. అంతవరకు కాకుండా, ఇతరులు కావలసి కాక, నీ ఉనికికి, నీ ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, అది నీకు హక్కు ఉంది. నీ హక్కులను, విధులను కూడా గుర్తించగలిగితే 2000 సంవత్సరాల నుంచి, లేక 100 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యము ఇంతగా ప్రబలుతున్న 70-80 సంవత్సరాల క్రితం నుంచి పుట్టినటువంటి ఒక చిన్న గుంపు ఈరోజు దేశాన్ని ఏలుతుంది. 100 సంవత్సరాల నుంచి క్రైస్తవ్యపు మూలాలు ఉన్నటువంటి క్రైస్తవ్యమేమో ఇంకా అండర్. స్వాతంత్రం రాకమునుపు కొంత ఒక వ్యక్తిలో పుట్టింది ఒక చిన్న మూలం. ఆ మూలాలు 70-80 సంవత్సరాలు వాళ్ళు సాధించుకున్నారు.
సో నేను అంటాను, గతంలో పెద్దోళ్ళతో తలమండి పడిన వాళ్ళను తిరస్కరించడం కాదు, కానీ పెద్దలను ఏం చేయలేరు, కానీ 12 మందిని యేసయ్య తయారు చేసినట్టుగా ఒక్కొక్కరిని ఎంచుకొని ఒక చిన్న గుంపుతో, అది రూట్ లెవెల్ అంటారు, అక్కడి నుంచి ప్రారంభించి విజన్ అంటే వేర్ దేర్ ఈజ్ విజన్ దేర్ ఈజ్ ఏ ప్రొవిజన్. తప్పనిసరిగా ఈ విజన్ ఎప్పుడు మాకు మన అందరినీ కలుపుకునే ఒక మనస్తత్వం కలిగిన నాయకుడు వస్తాడు, సమాజాన్ని నిర్మించే నాయకులు వస్తారు, దర్శనం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా నైవేద్యం తీరుతుంది. సో ఆ ఆకాంక్ష నాకు కూడా ఉంది. ఒక న్యూ మూవ్మెంట్ మన దేశం చూడాలి. వాస్తవం మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఎంతో మంచి పేరు చెప్పాలంటే. సెక్యులర్ అనే పదం భారతదేశాన్ని ప్రపంచంలో తలమానికగా చేసింది. అదే పదం ఈరోజు అంతర్ధానం అయిపోతుందేమో అన్న భావంలో ఉంటున్న పరిస్థితుల్లో ఒక న్యూ ఎరా ప్రారంభం అవ్వాలని ఆశిస్తూ, దాని కొరకు ఒక న్యూ జనరేషన్ ఎందుకు తయారు చేయకూడదు? రాబోయే కొన్ని తరాల్లో ఎట్లా ఇంజనీర్లు తయారు చేస్తున్నాం, డాక్టర్లు తయారు చేస్తున్నాం, లేకపోతే ఇంకొక బిజినెస్ పీపుల్ తయారు చేస్తున్నాం, పొలిటికల్ లీడర్స్ ఎందుకు తయారు చేయకూడదు? లీడర్షిప్ క్వాలిటీ బయట కంటే స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఉన్నది ఎక్కడంటే సండే స్కూల్ దగ్గర నుంచి ప్రారంభమైంది. సండే స్కూల్లో చిన్నపిల్లలు నిలబడి మాట్లాడతారు చూసారా, అక్కడి నుంచే స్టేజ్ ఫియర్ అంటూ లేనటువంటి వ్యక్తులు ఎవరంటే క్రిస్టియన్ చిల్డ్రన్. సో ఈ బీజాలు, ఈ మూలాలు వేస్తే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వచ్చాను నేను. అక్కడ ప్రతి స్త్రీ తన బిడ్డకు నేర్పించే మంచి మాట ఏంటంటే, నువ్వు పుట్టింది ఎందుకంటే లోకానికి వెలిగించుట కొరకు. యు ఆర్ ద లైట్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ ప్రక్కనే దేశాలు ఉన్నాయి కొన్ని శత్రు దేశాలు, వాళ్ళు తల్లిని నేర్పిస్తుంటే నువ్వు పుట్టింది ఎందుకంటే యూదుని చంపడం కోసం. ఏం నేర్పిస్తున్నారు? ఒకవైపు నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో ఏ నోబెల్ ప్రైజ్ అయినా, ప్రపంచ బ్యాంక్ని నడిపిస్తున్నా ఏదైనా ఉంది అని అంటే ఎవరున్నారు దాని వెనక? యూదులు. 170% స్కాలర్స్ కావచ్చు. పొలిటికల్లో కూడా వారి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అన్ని విషయాల్లో వారు ఎదిగి పెద్ద శక్తిగా మారారు. చిన్న గుంపండి, లెక్కేస్తే హైదరాబాద్ అంత జనాభా లేరు. ఈరోజు అంత శక్తివంతమైనగా మారారంటే వారి యొక్క మూలాలు, వారు నేర్పించిన మంచి పాఠాలు, మంచి లీడర్స్ను తయారు చేసుకుంటున్నారు. సో గుడ్ లీడర్స్ రావాలని ఆశిస్తూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గారికి, ప్రకాష్ గారికి, దైవజనులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి లాజరస్ గారు చెప్పినటువంటి విషయం ఆవేశంతో మాట్లాడింది కాదు, ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలని. ఎందుకంటే నిజమే, మనం లోకానికి వెలుగివ్వడానికి వచ్చాం, చీకట్లో ఉండడానికి కాదు. మరి ఈరోజు ఒక క్రైస్తవులుగా మనకు ఒక ఉనికి కావాలి అని అంటే ఒక పార్టీ అవసరం, ఒక నాయకత్వం అవసరం. కాబట్టి మరి ఈరోజు నిజంగా వారు మరి తెలంగాణ నుంచి మన ఆంధ్ర కూడా వచ్చి మరి మన ఈ స్టేట్లో కూడా ఈ పార్టీని ఉంచాలనేటువంటి ఉద్దేశంతో వారు రావడం గొప్ప విషయం. అయితే మరి మంచి లీడర్స్ని తయారు చేసేటువంటి బాధ్యత కూడా మీదే. పార్టీ పెట్టడమే కాదు, ఒక మంచి నాయకులను మీరు తయారు చేసి ఈ పార్టీ కొరకు జీవితాంతం వారు బ్రతికినంతకాలం ఈ పార్టీ కొరకు ఉండడానికి కావలసినటువంటి వనరులు సమకూర్చవలసిన బాధ్యత కూడా మీదే. ఇది తూతు మంత్రంగా మనం పెట్టేసి వెళ్ళిపోవడం కాదు. క్రైస్తవుడు అనేటువంటి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అని అంటే మనం స్థాపించిన దాన్ని కష్టమైన నష్టమైన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా దాని కొరకు నిలబడగలిగితే. నేను చూశానండి, నేను ఒక ఆర్ఫన్ ఓల్డ్ ఏజ్ హోమ్ నేను ప్రారంభించినప్పుడు చాలామంది అన్నారు, కేవలం అతను బ్రతకడానికి మాత్రమే పెడుతున్నాడు, ఏ స్వార్థం లేకుండా ఎవరు ఏమి పెట్టరు అని చాలామంది చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, దేవుని ప్రేమను బట్టి అనాథులను, దిక్కులేని వారిని, దరిద్రులను, వితంతువులను పోషించమని బైబిల్లో ఉంది. నేను చాలా చర్చలకు వెళ్ళి ప్రసంగాలు చేస్తూ ఉంటాను. ప్రసంగాలు చేయడమే కాదు,
దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తే నిజమైనటువంటి క్రైస్తవ్యము అని ప్రాక్టికల్గా నమ్మేటువంటి వ్యక్తి నేను. ఇవాళ యాక్చువల్గా నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ కేసులు కూడా ఫైల్ చేయాలి. పార్టీలో ఫోన్ చేస్తుంటే చెప్పాను, అయ్యగారు చెప్పారు మీరు రండి అంటే వస్తాను అయ్యగారు అన్నాను. మరి తప్పనిసరిగా నిన్న వర్క్ అంతా చూసుకొని సాయంత్రం బయలుదేరి రావాలి. ఎందుకంటే కమిట్మెంట్, మాట ఇచ్చాము అని అంటే అది కష్టమైన నష్టమైన తప్పనిసరిగా అది నెరవేర్చాలి. అది క్రైస్తవుల యొక్క లక్షణం. చాలా మంది ఏం చేస్తుంటారంటే వస్తామంటారు, బేరీజ్ వేస్తారు, వెళ్తే ఏమన్నా లాభమా నష్టమా ఏమన్నా ఉంటుందా ఏంటని. అలా ఉండకూడదండి. మనం మాట ఇచ్చాము చెయ్యాలని అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులు అనేది చెయ్యగలగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఉద్దేశంతో వచ్చారని అనుకుంటున్నాను. మరి నిజంగా మీరు పార్టీ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజానికి ఇది చాలా అవసరం. ఎక్కడ కూడా మన అసెంబ్లీలో చూడండి ఎవరు క్రైస్తవులు లేరు. అంటే పేరుకి క్రైస్తవులు తప్ప అక్కడ రిజర్వేషన్ అంటూ ఏదో ఎస్సీ మీద ఇంకో దాని మీద వెళ్తున్నారు తప్ప ఒక క్రిస్టియన్ మైనారిటీ మీద వెళ్ళినటువంటివి ఎవరు కూడా లేరు. ఒక ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్ ఉంటారు, ప్రతి అసెంబ్లీకి కూడా నామినేటెడ్ ఉంటాడు. ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్ నామినేట్ చేస్తారు. కానీ నిజంగా రియల్ క్రిస్టియన్గా మనం అందరము మరి ఆ సభలో ఉంటే దేవుడు మనకి ఇప్పుడు తోడుగా ఉన్నాడు. అలాగే జనసమూహం అంతా కూడా ఈ పార్టీకి తోడుగా ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు. సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని మనం స్థాపించే వారం అవుతాం. దీని అందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వారధి వరే పనిచేసినట్లయితే నిజంగా గొప్ప అవకాశం అండి ఇది. ఎందుకంటే మనం ఎవరి మీద పోరాటానికి వెళ్ళటం లేదు, ఇంకో దానికో మనం వెళ్ళటం లేదు. కానీ మన హక్కులను పరిరక్షించుకోవడానికి, మన ఉనికిని చాటుకోవడానికి, మన దేవుణ్ణి మనం స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి మనకంటూ ఒక నాయకత్వం కావాలి. మనకంటూ ఒక అసెంబ్లీలో ఒక వాయిస్, దేవుడి గురించి మాట్లాడి మన హక్కుల గురించి మాట్లాడేటువంటి ఒక వ్యక్తి ఉన్నా చాలు. మనం ప్రార్థించేటువంటి అనేకటువంటి చేతులు ఉన్నాయి. దేవుడు తప్పక మన ప్రార్థన వింటాడు ఒక వ్యక్తి ఉంటే, ఒక అసెంబ్లీలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి చాలు, లేదా ఒక పార్లమెంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి 100 మందితో సమానం ఒక వ్యక్తి. కానీ నిజంగా మరి పార్టీ రావడం అన్నది గొప్ప విషయం సార్. మీకు మరి మా ఆంధ్ర వాళ్ళందరి తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు సెక్రటరీ గారికి మీకు తెలియజేస్తున్నాను. దీన్ని పరిచయం చేసినటువంటి మా ప్రిస్ట్ బిషప్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే చాలా చెప్పాలని ఉంటుంది కానీ టైం ఒకటి మరి ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. కాబట్టి మనం అందరము కూడా దీనికోసం ప్రార్థించండి, ముఖ్యంగా ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే మరి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిది. మనం ఎక్కడో గెలిచేస్తామని కాదు, దేవుని ప్రార్థన సహాయం మనకు ఉంటుంది. ఏలికలను 1000 మందికి చేయగలిగినటువంటి వాడు, ఒక ఏలికను 1000 మందికి చేయగలిగినటువంటి వాడు మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. డెఫినెట్గా మనం కాకపోయినా మన పక్షం ఎవరో ఒకరు, మన బంధువుల్లోనూ, మన చుట్టాల్లో, మన సంఘంలో ఎవరో ఒక వ్యక్తిని నిలబెట్టగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని ఉనికి, దేవుడిని మనము స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఈ భారతదేశం అంతటా కూడా మనం చేయగలం. ఇది నేషనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. వారు అన్ని మొత్తం మన స్టేట్లన్నింటిలో కూడా 30 స్టేట్లలో కూడా వారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, ప్రార్థించి పాల్గొనండి. ఈ అవకాశం ఇచ్చిన బిషప్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. గురించి మాట్లాడుకున్నాం, ఇండియన్ సమస్యల గురించి మాట్లాడుతున్నాం. బిషప్ సాల్మన్ గారు మాట్లాడే ముందు సెక్యులర్ విషయం గురించి మాట్లాడుతున్నాం. సెక్యులర్ ఏంటంటే సర్వమత సమానం, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అన్ని మతాలు మన దేశం ఒకటే, ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. క్రైస్తవులు అంటే మనం దేవుని పూజిస్తాము, అనిలంటే వాళ్ళు దేవుని పూజిస్తారు. కానీ ఎవరు పూజించినా కూడా మనుషులుగా మనందరం ఒకటే. ఆ విషయాన్ని మర్చిపోతూ కొంతమంది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మాట్లాడతాం. అది సంబంధించిన విషయం కాదు. ఈ పార్టీలో క్రిస్టియన్స్ ఒకటి ఉంది, సెక్యులర్ ఉంది. క్రిస్టియన్స్ ఉన్నారు, సెక్యులర్ ఉన్నారు. యంగ్ మ్యాన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ మనకు అందరూ తెలిసింది, 172 సంవత్సరాల చరిత్ర కదా యంగ్ మ్యాన్స్ క్రిస్టియన్ అసోసియేషన్లో. అది క్రిస్టియన్దే, కానీ ఎక్కువ లబ్ధి పొందింది ఎవరంటే క్రైస్తవేతరులే. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కూడా క్రైస్తవేతరులే. కానీ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అన్న కూడా దాదాపుగా అందరికీ సెక్యులర్లో అందరికీ ప్రాముఖ్యత ఇంతకుముందు ఇచ్చేవారు తెలిసింది నాకు. అలాగే ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని మతాలు కాదు చూడాల్సింది, మానవత్వం చూడాలనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనకి సెక్యులర్ అంటే ఆ విధంగా మనం అంచనా వేసుకోవాలి తప్ప ఒకళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసి ఒకళ్ళు తక్కువ ప్రమోట్ చేసి ఒకళ్ళు ఎక్కువ రకం ఇంకో రకం అని తేలిక చేసి మాట్లాడటం మంచిది కాదు అనే విషయం మనంతా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా నేను ఎంతమంది
కొన్ని అవార్డులు కొంతమందికి ఇచ్చినప్పుడు అందులో కొంతమంది పూజలు మనకు గెస్టులు వచ్చేవాళ్ళు, కొంతమంది ఏమో అవార్డు నా ద్వారా తీసుకున్నారు. అవార్డు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక క్రైస్తవ ఆర్గనైజేషను ఒక హైందవేత్తలకైన వాళ్ళు కూడా మాకు ఈ రకంగా అవార్డులు ఇస్తారనే విషయం మాకు ఎంతవరకు తెలియదండి. అది మీ నుంచి తీసుకుని సమానత్వం అంటే సెక్యులర్ ఎట్లా ఉంటుందో మాకు ఇప్పుడు తెలిసిన అన్నారు. వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పలేని చెప్తే అంత పెద్దోళ్ళు మీకు అర్థమైంది. తర్వాత మా దగ్గర ఫోటోలు అంటే చూడండి, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ నుంచి వాళ్ళు పెద్ద పెద్ద శాతం పీఠం అనేది పెద్ద దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మన దగ్గర అవార్డు తీసుకున్నా కూడా ఎక్కడ కూడా రిమార్క్ రాలేదు. ఏ విషయంలో కూడా మాటలు కానీ వాళ్ళ ముందే ప్రార్థన చేసాం, వాళ్ళ ముందే మనం మాటలు మాట్లాడాం, వాళ్ళు కూడా అట్లా మంత్రాలు చదివారు, వాళ్ళు కూడా అట్లా శ్లోకాలు చదివారు, అన్నీ చేశారు. ఎక్కడ కూడా ఏ విషయంలో తేడా అమ్మా. అట్లా ముస్లిం విషయంలో కూడా వాళ్ళకు కూడా మనం అవార్డు ఇచ్చాం. వాళ్ళకు కూడా మాట్లాడినప్పుడు ఎంత క్రిస్టియన్స్ ఏమిటి ఈ విధంగా అంత కలుగుపోతున్న విషయం మేము గమనించలేదు, అంత మటుకి అది మీ దగ్గర మేము చూస్తున్నాం అని చెప్పేసి అన్నారు. మన బిషప్లో చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు, ఇంత గొప్ప కార్యం మనం చేస్తున్నాం 5 సంవత్సరాలు బట్టి, ఇంకా ఇటువంటి ప్రోగ్రాం చేద్దాం అన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే రాంలోనే ఉంటే వాళ్ళే మతాల గురించి మాట్లాడుకోవటం, మతాల మధ్య గొడవలు పెట్టుకోవటం, మతాల మధ్య గందులు పెడతాం, ఒకే దేశంలో ఉన్నప్పుడు ఇన్ని మతాల్లో కొట్లాడుకోవడం, తిట్లాడుకోవడం, ఇదంతా అవసరం లేని దాన్ని రాజకీయ ప్రయోజనం కోసం ఒకరినొకరు తనుకునే స్థితికి వచ్చింది. ఇలా తట్టుకుంటే ఆ పొద్దున సమానత్వం ఎక్కడ వస్తుంది, సెక్యులర్ ఎక్కడ వస్తుంది, అసలు ఈ దేశం మాది మీదేంటి, అసలు అందరూ ఒకటే కదా, ఒక చోట ఉన్నారు కదా, మాదేంటి మీదేంటి, అందరితో ఒకటే అనేటువంటి భావం ఎందుకు రావట్లేదు? స్వార్థం పెరిగిపోయి మనుషులు ఎక్కువ, నాకంటే నా డబ్బు ఉంటేనే గొప్ప, డబ్బు లేకపోతే తక్కువ అన్నట్టుగా మాట్లాడుతుంటే అది ఎంతవరకు సమంజసం? ఇట్లాంటి విషయాలు మనం పబ్లిక్లో చర్చించుకోకపోతే అది ఆందోళన మనకే ప్రమాదకరం మారిపోయి ఏ క్రైస్తవ సంఘాల్లో కూడా తప్పనిసరిగా క్రైస్తవులే ఉంటారు కన్నా, క్రైస్తవులే ఉంటారు, అందరూ అన్నిలే ఉంటారు, క్రైస్తవేత్తలే ఉంటారు. వాళ్ళు కావాల్సిన రక్షణ మార్గం మేము ఎలా మా జీవితాలు మార్చుకుంటాం అన్న దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఎక్కడ కూడా బాప్తిజం తీసుకుంటారు, వాళ్ళు తీసుకుని చర్చలు మెంబర్ కూడా ఉంటారు, వాళ్ళు వెంటానికి వస్తారు. వాళ్ళందరూ మారిపోయారని చెప్పుకొని వేరే అపార్థం చేసుకోవటం, వాళ్ళందరూ క్రైస్తవులు అయిపోయారని చెప్పి అపార్థం చేసుకోవటం. అలాగే వీళ్ళు కూడా ఒక సెక్యులర్గా లేకుండా భావం లేకుండా నిజంగా వీళ్ళంతా క్రైస్తవులు అయిపోతారు, మా దగ్గర తగ్గిపోతారా అన్నట్టుగా ఉంటారు. ఏ గుడి దగ్గర జనాలు తగ్గారు, ఏ చర్చి దగ్గర జనాలు తగ్గారు, ఎక్కడ దగ్గర క్రైస్తవులు హాస్పిటల్ పెట్టినప్పుడు అన్ని స్వస్థ కార్యక్రమం చేసినప్పుడు హాస్పిటల్ ఏం తగ్గలేదు, గోళ్ళ దగ్గర మసీద్ దగ్గర స్వస్థ కార్యక్రమం చేసినప్పుడు హాస్పిటల్ సంఖ్య తగ్గలేదు. అందరూ చేస్తారు స్వస్థ కార్యక్రమం, మరి హాస్పిటల్ సంఖ్య రోజు పెరుగుతున్నాయి కదా, మరి ఎక్కడ ఉంది వెళ్ళడం? మనిషి నమ్మకం మీద ఆధారపడింది. స్వస్థ జరగడం ఇది ఏ దేవుడిని ఉన్నారో ఆయన నమ్మకం మీద ఆధారపడింది అది జరిగేది. ఆ నమ్మకం ఒక దేవుడిని పెట్టుకున్నప్పుడు సమానత్వం మనం కలిసి ఉన్నప్పుడు సమానత్వం ఉండాలి. నీ నమ్మకం వేరు, నీ విశ్వాసం వేరు. కనుక ఇక్కడ దేశంలో ఉన్నంత వరకు మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మనందరూ కలిసి ఉండాలి, కలిసి జీవించాలి, కలిసి మనం పోవాలి. కనుక అటువంటి విధానంతో మనం ముందుకు పోవాలి తప్ప వేరువేరుగా మనం కొట్టుకుంటే అది సరైన దేశ సమగ్రత కాదు, దేశ భక్తి కాదు, దేశానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఒక వ్యక్తులు కొంతమంది మతోన్మతులు అంటారు, క్రైస్తవులు ఉంటారు, క్రైస్తవేతలు ఉంటారు. అతి పిచ్చి అంటే ప్రమాదకరం. భక్తి ఉండాలి, కానీ శృతి మించిన భక్తి ఉంటే వాడు తీవ్రవాదులు లెక్కైపోయాడు. ఈ మతోన్మాదులే రకరకాల సమస్యలు క్రియేట్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరినీ ఖండించవలసిన ఏ మతస్థులైనా అటువంటి తీవ్రమైన మతోన్మాలను ఖండించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. కనుక అందువల్ల మంచి వాళ్ళు కూడా ఆ ముద్ర వేసుకోవడం మంచిది కాదు. చాలామంది క్రైస్తవుల్లో ఎట్లయితే బలహీనంగా ఆర్థిక బలహీనంగా ఉన్నారో క్రైస్తవేతల్లో కూడా బ్రాహ్మణులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, ఇంకా వైశ్యులు కానివ్వండి, మిగతా వర్గాల్లో కానివ్వండి, వాళ్ళకు కూడా ఆర్థిక సమానత లేని చాలా ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఆలోచించాలి. కనుక ఆర్థిక సమానత్వం అనేది అందరూ లేదు. దాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత ఉంది, దాని గురించి పనిచేసిన బాధ్యత ఉంది. రాసి వాగ్దానం కాదు, మాటలు కాదు, కబులు కాదు, దాని గురించి అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తూ మన మధ్య ఉన్నటువంటి బిషప్ వై సాల్మన్ గారు, రాజమండ్రి గారు ఆ సెక్యులర్ అనే విషయంలో కూడా కొద్దిగా మనకు గైడెన్స్ వచ్చి ఆహ్వానిస్తున్నాం. దీని గురించి ఎంతకాలం నుంచో ప్రయాసపడుతూ ముందుకు రావడం జరిగింది. మనం ఈ రోజున ఒక నూతనమైన అధ్యాయానికి దారి తీద్దామనే ఉద్దేశంతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నిజం చెప్పాలనుకుంటే నాకు చాలా సంతోషం.
నేను చాలా ప్రదేశాల్లో పోయి పార్టీని స్థాపించాలా అని చెప్పేసి నేను పని చేస్తూనే ఉన్నాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు బిషప్ గారు అయితేనేమి, లాజర్ గారు అయితేనేమి అందరూ కూడా లేవదీయడం జరిగింది. వాటన్నిటికీ ముందు నేను సమాధానం చెప్పి తర్వాత పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్తున్నాను. మొట్టమొదట పార్టీని స్థాపించాలా అన్నటువంటి స్పృహ ఎట్లా వచ్చింది అనే దాని గురించి ఒక నిమిషం చెప్తాం. 1989వ సంవత్సరంలోన రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు నల్గొండ వచ్చారు. నల్గొండ వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి పీటర్ పాల్, ఈ వాజ్ ఎమ్మెల్యే ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఆయన, తర్వాత భాస్కర్ రావు ప్రిన్సిపల్ ఆఫ్ లూథరన్ కాలేజ్, బ్రదర్ జోస్ డానియల్, నేను, ఇంకా ఒక వ్యక్తి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వారిని నల్గొండలో కలవాల్సి వచ్చింది. అక్కడ మేమేం చేసినామంటే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు, పోయి ఒక పేపర్ ఇచ్చాం. ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడాలంటే 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా పోయి ఆ పేపర్ తీసుకుంటాడు, అట్లా ఇచ్చేస్తాడు. కానీ అప్పుడు ఆయన 1 నిమిషం నిలబడుకొని ఏమన్నా అంటే, క్రిస్టియన్స్ ప్రాబ్లం ఏంది, మీరంతా సమానులు కదా అన్నట్లా ఒక మాట అన్నారు. దాంతో అప్పుడు దళిత్ క్రిస్టియన్ ఇష్యూ మాకు ప్రాబ్లం అని చెప్తే ఆయన ఏమన్నాడు, దెన్ యూ ఆర్ కమ్ అండ్ టు ఢిల్లీ అండ్ మీట్ కన్సర్న్ మినిస్టర్ అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము ఈ దళిత్ క్రిస్టియన్ ఇష్యూని తీసుకుపోవాలా, ఒక మూమెంట్ చేయాలా అన్నటువంటి ఉద్దేశంతో ఢిల్లీలో చాలా కాలము చేష్ట చేసి డ్యూరింగ్ నరసింహారావు టైంలోన దాదాపు 500 ఎంపీస్ని కలిసాం. పర్సనల్గా ఇంటింటికి పోయి పార్లమెంట్ హౌస్లోన వాళ్ళు ఎక్కడన్నా హోటల్లో ఎక్కడన్నా భోజనానికి పోతే అపాయింట్మెంట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 247 మందితో మనకి సపోర్ట్ చేసేటట్లుగా సిగ్నేచర్ కూడా తీసుకోవడం జరిగింది. దీని తర్వాత కానీ బిల్లు పెట్టారు, అది పాస్ కాకున్నట్లుగానే పెట్టారు. తర్వాత మేమేమనుకున్నామంటే ప్రతి సంవత్సరము ఇష్యూను ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఢిల్లీలో ప్రతి సంవత్సరం ఒక ధర్నా చేస్తుంటాం ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. 1992లో బీపీ సింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడే మీకు ఈ రాయితీలన్నీ ఇస్తామని చేశారు. కానీ 8వ తారీఖు నాడు అది బిల్లు ప్రవేశపెడుతూ ఒట్టి బుద్ధిస్టుకు మాత్రమే అని చెప్పేసి క్రిస్టియన్స్కి ఎగరగొట్టడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి మేము దళిత్ క్రిస్టియన్ ఇష్యూ మీద కొంచెము ముమ్మరంగా దేశమంతా తిరిగి ఒక మూమెంట్ అన్నటువంటిది తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ విధంగా 2001లోన ఢిల్లీలోన ధర్నా చేసాము. ధర్నా అయిపోయిన తర్వాత రివ్యూ మీటింగ్కి పోయాము. ఆ రివ్యూ మీటింగ్లో నేను ప్రతి సంవత్సరం ఇది చేస్తున్నాము, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మందిని తీసుకురావాలా అన్నట్లా మాట్లాడాను. నేను చేసి వెంటనే ఏమన్నా అంటే, ఇంక నుంచి మాకు ధర్నాలు వద్దు, మేము ఢిల్లీకి రాము అని చెప్పేసి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి నేను లేచి రిప్రజెంటేటివ్ కాబట్టి గట్టిగా చెప్పడం జరిగింది. అంతలోపల సిబిసిఐ, ఎన్సిసిఐ చర్చ్ మెంబర్స్ దాదాపు ఒక 50 మంది ఎందుకు రానంటుండవని అడిగితే నేను చెప్పాను, ఇది పొలిటికల్ ఇష్యూ. దళిత్ క్రిస్టియన్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ రిలీజియస్ ఇష్యూ, ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ఇష్యూ. ఆ రోజు దాన్ని మనల్ని కూడా విడదీయాలా అని చెప్పేసి ఆ రోజున పొలిటీషియన్స్ ఒక ప్లాన్ వేసి దాని ప్రకారం మనల్ని విడగొట్టారు. ఉదాహరణకి నువ్వు క్రిస్టియన్ దళిత్, నువ్వు హిందూ దళిత్, నువ్వు సిక్ దళిత్, నువ్వు ముస్లిం దళిత్ అని చెప్పేసి వాళ్ళందరినీ విడగొట్టారు. ఎందుకంటే ఈ దళితులందరూ కూడా ఒకటే అయితే వాళ్ళ కుర్చీలు ఉండవని చెప్పి వాళ్ళు ఆ రోజే గ్రహించి దీన్ని విడగొట్టడం జరిగింది. కాబట్టి నేను గట్టిగా ఒకే పట్టుబట్టనేమని, పొలిటికల్ ఇష్యూ పొలిటికల్గా పోవాలా, కాబట్టి మనమంతా ఒక పార్టీని ఎందుకు పెట్టకూడదని చెప్పేసి నిలదీస్తే అప్పుడు రకరకాల డిబేట్స్ వచ్చాయి. ఏమని, మనం ఉండేది 2%, మన దగ్గర డబ్బులు లేవు, లేకపోతే మనల్ని వేరే పార్టీ పెడితే వేరే వాళ్ళు పని చేస్తారు అట్లా అని చెప్పేసి రకరకాలుగా వచ్చాయి. ఏది ఏమైతేనేమి పార్టీ అన్నటువంటిది కావాలని చెప్పి నేను గట్టి కూర్చోవడం జరగడంతో తర్వాత ఓకే యూ గో హెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను దాదాపు 11 years I have worked to bring this party into some sort of status. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేమేం చేసినామంటే, పీపుల్స్ మైండ్ ఆ రోజుల్లో ఎట్లుండేదంటే ఇది మన రాజ్యం కాదు, పాలిటిక్స్ ఆర్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ,
కాబట్టి మనం దీన్ని కాకుండా ఇది వీలు కాని పని అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అల్లు పెరగకుండా నేను ఇంకొక మిత్రుడు సైమన్ పాల్ అని చెప్పి thousands of kilometers we have traveled and convinced the church heads, particularly the traditional church heads అందరినీ కన్విన్స్ చేసాం. క్యాథలిక్ బిషప్స్ 14 మంది, తర్వాత సిఎస్ఐ బిషప్స్ 6 మంది, లూథరన్ బిషప్లు అందరినీ కూడా పర్సనల్గా, తర్వాత వాళ్ళు కలిసిన చోట కూడా కలిసి మనకు ఒక పొలిటికల్ పార్టీ కావాలా అన్నాం. కానీ అందరూ కూడా బిషప్లుగా మేము రాలేము, కానీ మీరు లే పీపుల్గా చేసుకుంటాడు చేయండి, మనకి సపోర్ట్ అన్నటువంటిది వి విల్ బీ బిహైండ్ అన్నట్లు చెప్పారు. ఏది ఏమైతేనేమి తర్వాత నేను హైదరాబాద్లో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ హ్యావ్ యునైటెడ్ all the denominations under one platform. I have united all the denominations under one platform. తర్వాత వీళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీ పెడతామన్నారు. ఆ విధంగానే ఆ రోజు మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరిని కూడా తీసుకురావడము, కొంతమంది బిజినెస్ పీపుల్ కూడా తీసుకురావడము, దెన్ పార్టీ పెట్టేదానికి అన్ని విధాల ప్రయత్నం చేసి ఒక నిర్ణయానికి వచ్చాం. తర్వాత పార్టీ పెట్టాలి. మరి ఈ పార్టీకి బైలాస్ ఎవరు రాయాలా? బైలాస్ రాసి ఈరోజు మనం సబ్మిట్ చేస్తే మనకి పార్టీ వస్తుందా అన్నటువంటి కొన్ని అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. అంతలోపల నేను కంట్రీ మొత్తం తిరుగుతున్న దళిత్ క్రిస్టియనిస్టులో చెన్నై, కేరళ, నాకు చెన్నైలో ఒక వ్యక్తి కలవడం జరిగింది. ఆయన అప్పుడు జయలలితకి సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన పేరు మార్టిన్, ఎంఎం మార్టిన్. ఆయన ఒక పొలిటికల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నాడు. 2002లో ఈ పార్టీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడే కానీ ఆయన ఒక ప్రోగ్రాం కూడా చేయలేకపోయాడు. తర్వాత నాతో కలిసిన తర్వాత మేము మాట్లాడుకుంటాం, పార్టీ ఉంది చేస్తామంటే నేను మొదట్లో అవసరం లేదు అది ఇది అని చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడైతే నేను ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని తర్వాత బిషప్స్ని అందరినీ కూడా కొంచెం కలిసి పార్టీ పెడితే మంచిది అన్నారు. అప్పుడు ఐ కాంటాక్టెడ్ మిస్టర్ మార్టిన్ కాంటాక్ట్ చేసి, అన్నా నువ్వు ఏం చేయటం లేదు కదా, ఇది మాకు ఇచ్చే ఈ పార్టీ అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి నేను ఆ పార్టీని లీగల్గా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మరి పార్టీ లీడ్ చేయాలంటే నా అటువంటి కాదు. టు బీ ఫ్రాంక్, ఐ హ్యావ్ మై డైలీ బ్రెడ్, హౌస్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ రిసోర్సెస్ టు ట్రావెల్ అండ్ డూ సమ్ పార్టీ వర్క్. సో వీ స్టార్టెడ్ ఫర్ సమ్ పీపుల్. ఈ పెద్దోళ్ళు అందరూ వచ్చారు కదా, ఐపీఎస్ ఆల్ఫ్రెడ్ గారే కానీ, స్టాన్లీ బాబు కానీ, దానం సార్, తర్వాత కేఆర్డబ్ల్యూఎస్ దాస్, ఇట్లా పాల్ దేవ్ ప్రేమ్ అందరినీ కూడా ఏకం చేయడం జరిగింది. ఏకం చేసిన తర్వాత ఏం చేసినామంటే, సరే పార్టీని అయితే పెట్టాము, హైదరాబాద్కి తెచ్చాము, మరి దీన్ని ఎవరు నడపాలా అన్నటువంటిది. అంతలోపల కొంతమంది ఉన్నారంటే పాల్ దేవ్ ప్రేమ్ పుల్ల, ఆయనకి టీవీ ఉంది, ఆరాధన ఛానల్, ఆయనకి ఇస్తే కన్నా టీవీలో కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాడన్నట్లు చెప్పి ఆయనకి మేము ప్రెసిడెంట్షిప్ అంటగట్టడం జరిగింది. దాని తర్వాత ఏమైంది, అంతలోపల 2014లోన ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. ఈ ఎలక్షన్స్ అనౌన్స్ చేసే టైంలోన వాళ్ళు ఏమైందంటే, ఎలక్షన్స్ వస్తుండయి, మనకు పార్టీ ఉంది, కాంటెస్ట్ చేద్దామని చెప్పేసి ధర్మం అని చెప్పేసి కాంటెస్ట్ చేయడానికి మొదలుపెట్టారు. మరి కాంటెస్ట్ చేయాలంటే పైసలు కూడా కావాలి కదా, ఎవరితో ఉన్నాయి పైసలు? కాబట్టి దే స్టార్టెడ్ ఫర్ వన్ రిచ్ మ్యాన్ టు టేక్ ఓవర్ ద పార్టీ. అప్పుడు ఉదయ్ కుమార్ గారు అన్నటువంటి వారు మైక్రో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు దాన్ని తీసుకోవడం జరిగింది. ఉదయ్ కుమార్, థ్యాంక్స్ టు ఉదయ్ కుమార్, ఆయన డబ్బులు పెట్టి హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు నిజాం కాలేజ్ గ్రౌండ్లో. దానికి ముస్లిం మేయర్ వాళ్ళందరూ కూడా వచ్చి, క్రిస్టియన్స్ అంతా పార్టీ పెట్టారు కాబట్టి మనం కలిసి చేద్దాం అన్నట్లు అందరూ కూడా పరిగెత్తుకుంటా చాలా ఉత్సాహంతో వచ్చారు. దాని తర్వాత ఒక నెల లోపల గుంటూరులో కూడా మీటింగ్ పెట్టారు. నేను ఇక్కడికి రాలేదు. కానీ మీటింగ్ పెట్టిన వెంటనే మరి వారికి ఎవరు సలహా ఇచ్చారో ఏం లేదో కానీ ఇమీడియట్గా కాంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఆయన కాంటెస్ట్ చేయడం జరిగింది. 2014లోన దాదాపు 56 మంది ఈ పార్టీ తరఫున కాంటెస్ట్ చేయడం జరిగింది.
ఓట్లు ఎన్ని వచ్చినాయో అనేది లెక్క కాదు ఇలా. కానీ పార్టీ ఉంది అని మాత్రం ప్రజలకి వెళ్ళిపోయేటట్టుగా ఒక వాయిస్ అయితే ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత మనకి ప్రిపరేషన్ లేకుండా, డబ్బులు లేకుండా దానిమని చెప్పి మనము పార్టీలో కాంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఓటమి అన్నటువంటిది తప్పదు. కాబట్టి అందరూ ఓడిపోయారు. దాంతో అందరూ కూడా చాలా నిరుత్సాహపడ్డారు. నష్టమంది. ఈ సమయంలో బ్రదర్ గారు ఎవరో ఒక క్వశ్చన్ వేశారు, ఏమని, ఇది వేరే వాళ్ళతో డబ్బులు తీసుకొని అమ్ముడు పోయాము అన్నటువంటిది ఒక వినికిడి అప్పుడు కూడా వచ్చింది, లేదని కాదు. కానీ ఇది అవాస్తవం. ఎవరు కూడా ఎవరితోనో డబ్బులు తీసుకోలేదు. ఒక ఉత్సాహం అనేది మాత్రం అందరిలో ఉండింది. మన పార్టీ, మన జెండా మనం మోయాలా, మనం కాంటెస్ట్ చేయాలా అన్నటువంటి ఉత్సాహం ఉండింది. అందరూ దాని మీదనే కట్టు. చాలామంది ఏమంటారంటే మన చంద్రబాబు నాయుడుతో డబ్బులు తీసుకున్నారని, ఇంకా కొంతమంది జగన్ ఓడించేదానికి ఇచ్చేసారని, అటు రకరకాలు వచ్చాయి. ఇవన్నీ రూమర్స్. మనం రూమర్స్ వీటిని నమ్ముకుంటూ పోతే ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. కాబట్టి అది ఆ రోజు 2014లో జరిగినటువంటి విషయం. ఆఫ్టర్ 2014 అవర్ ఆఫీస్ బేరర్ సెడ్ వీ కాంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. మాకు ఇది అవసరం లేదు. పాస్టర్లు ఎవరు కూడా మాకు ఓట్లు వేస్తామని మాతో డబ్బులు తీసుకున్నారు, కానీ ఎవరు వేయలేదు. కాబట్టి మాకు పార్టీ వద్దని చెప్పేసి గట్టి కూర్చున్నారు. ఎవరు? ఉదయ్ కుమార్ పాల్దేవుడి. తర్వాత 1 year వరకు కూడా తర్జనభర్జనలు జరుగుతూ వచ్చాయి. సరే, మీరు చేయకపోతే పార్టీని ఎవరికన్నా ఇవ్వమని అడిగాం. అది కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే ఒక 2 years, 2.5 years అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి, ఒక్కొక్కరి దగ్గర పోయి కూర్చొని, చూడండి, పార్టీ పెట్టింది మీకోసం అని కాదు, కమ్యూనిటీ కోసం పెట్టాం మేము. కాబట్టి ఈ కమ్యూనిటీ కోసం పెట్టినటువంటి పార్టీని మనం ఈ విధంగా మూసిపెట్టుకుంటే మంచిది కాదు. మీరు పార్టీని మళ్ళీ రిటర్న్ ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు కూడా కన్విన్స్ అయ్యారు. అప్పుడు ఉదయ్ కుమార్ రిజైన్ చేసి తర్వాత మీటింగ్ పెట్టుకొని నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్న తర్వాత నేను కూడా పెద్దగా పార్టీని ముందుకు తీసుకోలేకపోయినా, బట్ గ్రౌండ్ లెవెల్లో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ పోయి అక్కడక్కడ ఈ విధంగా పార్టీని గురించి చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత మేము 2019 ఎలక్షన్లో ఖాళీ 2 places మాత్రమే కాంటెస్ట్ చేసాం హైదరాబాద్. ఎందుకంటే పార్టీ కాంటెస్ట్ చేయకుండా అట్లే మూలలో పడితే ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు ఏమని, మీ పార్టీ లేదా అంటే కూడా మనం ఏం చేయలేము. కాబట్టి అందుకని పార్టీ ఉంది అని చెప్పేదానికోసము ఒక 2 కాంటెస్ట్ చేయించాం. ఇది పార్టీని గురించి మేము తీసుకురావడంలో ఉన్నటువంటి మాకు వచ్చిన కష్టాలు, చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయినా కానీ తర్వాత ఎలక్షన్స్కి ముందు ఒక 2-3 నెలలు కొంతమంది వచ్చి ఏమన్నారంటే, నాకు నువ్వు ప్రెసిడెంట్ కదా, నన్ను జనరల్ సెక్రటరీ చేయి, నన్ను అది చెయ్యి, ఇది చేయి అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఒకసారి దెబ్బతిన్నా, ఒకసారి ప్రజల యొక్క నాడి పట్టి చూశాను అది ఎట్లుంది అని. చాలామంది వీళ్ళు ఎవరు ఉన్నారంటే తెలిసిన పార్టీ పేరు, వాళ్ళకి పదవి ఇచ్చిన వెంటనే వేరే వాళ్ళ దగ్గర పోయి మా పార్టీలో ఇంతమంది ఉన్నారు మాకేమి ఇస్తారని బార్గెన్ చేసే వాళ్ళు తప్పితే కమిట్మెంట్ ఉండి పార్టీ కోసం పనిచేద్దాము, ఇది మనది అని తీసుకుపోయే వాళ్ళు నాకు ఎవరు కనపడలేదు. ఈరోజు ఇక్కడ మన బ్రదర్స్ మాట్లాడేటప్పుడు ఈ మాట అన్నారు, ఏమని, మనకి కమిట్మెంట్ ఉండాలా అని. ఏదో ప్రజలు ఉండాలనేది కాదు, కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు అపోస్తల మాదిరిగా ఒక చిన్న 10 మంది కానీ 12 మంది కానీ మన దగ్గర ఉంటే దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి మనకి అవకాశం ఉన్నటువంటిది ఉందని చెప్పేసి డెఫినెట్గా నేను ఐ హ్యావ్ దట్ ఫెయిత్, గాడ్ విల్ ఆల్సో హెల్ప్ us ఇన్ దిస్ ఎండెవర్. తర్వాత ఈ పార్టీ పేరు విచిత్రమైన పేరు. పార్టీ పేరు ఎందుకు విచిత్రమైందంటే, ఒక దగ్గర ఏమో క్రిస్టియన్ ఉంది, మరి ఇంకొక దగ్గర ఏమో సెక్యులర్ ఉంది. మరి దీనికి సమాధానం ఎట్లా చెప్పాలా? ఏమయ్యా మీ దాంట్లోనే మీకే కాంట్రవర్సీ ఉంది, క్రిస్టియన్ అంటుండవు, సెక్యులర్ అంటుండవు, ఏం సంగతి అని అడగడం జరిగింది. దీనికి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో వాళ్ళు చెప్పిన రెస్పాన్స్ ఏంటంటే, అయ్యా మీకు తెలుసో లేదు, 1990లో దేవిలాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, క్రిస్టియన్స్ మస్ట్ గో టు అదర్ కంట్రీస్, దే షుడ్ నాట్ స్టే ఇన్ ఇండియా, దే ఆర్ నాట్ ఇండియన్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
అది దట్ ఈస్ 1992లో. వీళ్ళు ఏమంటున్నారంటే వీఆర్ ఇండియన్ క్రిస్టియన్స్, వీఆర్ ఇండియన్ క్రిస్టియన్స్ బట్ వీ హ్యావ్ ఏ పార్టీ టు వర్క్ ఫర్ సెక్యులర్ పీపుల్ అనే అర్థం చెబుతూ వాళ్ళు ఈ పార్టీని ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ పార్టీ ఇన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వీ క్యాన్ పొలిటికల్ contest or spread the party throughout the country. మన bylaws ఏముండంటే they have only political under the article 29 of election commission they have registered this party. bylaws అన్ని కూడా మన దగ్గర ఏం చేయాలా, ఏం ఒకటి మనకి సపరేట్ పార్టీ ఉండాలా, మన కష్టాలు వచ్చినప్పుడు మనం దీని ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వాలా, మనకి ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే తిరుగుబాటు చేయాలి, ఇటువంటివన్నీ bylaws కూడా ఉన్నాయి. కానీ నేను ఈరోజు తీసుకురాలేదు, నేను శోభన్ బాబు గారికి అది బై మెయిల్ ఐ విల్ సెండ్ ఇట్. సో దిస్ ఇస్ ద పార్టీ అండ్ ఇట్స్ అంటే ఏ విధంగా ఎమర్జ్ అయింది అనేది మాత్రం మీకు చెప్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఒకటి కారణం, మనము ఈ రూమ్లో మాట్లాడుకుంటాము, వెళ్ళిపోతాము, మళ్ళీ తర్వాత ఎవరి దారి వాళ్ళది. మళ్ళీ మనము అన్న ఏదన్నా ఒక 3 నెలల తర్వాత మీటింగ్ పిలిస్తే మళ్ళీ వస్తాము, మళ్ళీ ఏదో మాట్లాడతాము. అట్లా కాకుండా లెట్ us be action oriented people. Let us start today what we think that is needed for tomorrow. Let us not postpone things for tomorrow. నేను అన్నతో ఇంతకుముందు హైదరాబాద్కి వచ్చినప్పుడు చెప్పాను, అన్న పార్టీ ఇట్లా ఉంది, మనం దీన్ని ఎందుకు ముందుకు తీసుకోకూడదు అంటే, బ్రదర్ నేను ఆర్గనైజ్ చేస్తాను, మీరు ఒకరోజు వచ్చి మాట్లాడండి దాన్ని అని. అప్పుడు నేనేం చెప్తానంటే, అన్న నేను కొంతమందిని పిలిచి వాళ్ళ ఐడియాస్ కూడా షేర్ చేయి, వాళ్ళంతా ఓకే అంటే కన్నా మనం ఒక చిన్న కమిటీ వేసుకుందాం. ప్రస్తుతానికి ఒక చిన్న కమిటీ వేసుకుందాము. డిసిప్లిన్డ్ వే అబౌట్ టేకింగ్ ద గాస్పెల్ వాల్యూస్ and also telling the people anything happens we are with you, we will do something for you and we will stand by you అనేది. Recently Father Stan Swami, everybody know, he was arrested, then we went for dharna and very good response is there. So like that, unless and until we do some activity nothing will happen. So let us do some activities, and today my ambition is you 5 or 6 people come together and form a small group, and brother will be coordinator of the group. Others can have the title of political convener for time being. After 1 month also we come here and then sit and democratically we will have our own office bearers. That's my intention. One more thing I have to tell you, the very card of this is giving something to the department. I went to the police station, I just I am so and so, never bothered. Then my friend took my card and kept it on the table. Sir, constable comes and says, come sir. So that means the party identity has something in the departments. So let us hold some identity in the party and also draw the benefits to our people. For example, you take this one and go to finance corporation and then demand. Definitely they will come. Because earlier they were only, okay, pastor is coming, that person is coming, like that. But now party is behind you means they too will have that fear and definitely they will give whatever we want. So this is what I have to tell you, my dear brothers. Party is not my own. Let us, all of us own the party. Then only it will go forward. If you are not owning, okay, so and so party president, like that, don't. You are part and parcel of the party and think that it is my party, then only we can go forward. So unless and until we do this one, we cannot go forward. So it is your party, you carry, and somebody has said the commitment people. I will not be knowing who is committed in Guntur, who is a good leader in Guntur, but you people select your own team, who have got commitment, who can deliver the things. Let's not have just a title. I am dead against people just holding the title and not doing anything. So let us do something. When you take responsibility, do something. So my request to all of you, all the leaders,
please give your time, your talent, and your money contribution also. So if you give these three things to the party will automatically go forward. So I think I have not left any of the another thing brother has asked, whether it is for any Christian, converted Christian, minority Christian, the party is open, membership is open for everybody who has got a secular ideology. Party is open to all those people who have secular ideology, but we Christians are organizing it. For example, the Christian schools are there, Christian hospitals are there, so they are doing a good service, people have faith, and everybody is coming. So Christian hospital, not only Christians but others also will come. So same thing in party also, we welcome everybody, but the teaching problems will be there, people to understand what type of service we are giving and other things. So let us not get disappointed. Be courageous and be committed, and we will go forward with the party. So thank you very much. ఒక కమిటీ అన్నటువంటిది లేకుండగా నేను వాపస్ పోకూడదని అనుకున్నా, కాబట్టి యాక్షన్ అన్నటువంటిది ఇమ్మీడియట్గా జరిగితేనే ఏదన్నా కానీ పని అవుతుంది. కాబట్టి I authorize Shobhan Babu to be the coordinator of Indian Christian Secular Party in Guntur district, Andhra Pradesh. Please clap. At the same time, వారికి అసిస్టెంట్స్ గా ఉండే దానికోసము బ్రదర్ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఐ డోంట్ జీవన్ కుమార్ గారు, అట్లనే మన లాజర్ గారు, తర్వాత ప్రకాష్ అండ్ బిహైండ్ నీ పేరే అశోక్. మరి మీరు ఒక చిన్న టీమ్గా ఏర్పడి ఇక్కడ దెన్ యూ వర్క్అవుట్ రిమైనింగ్ థింగ్స్. కాబట్టి లెట్ us give a big clap. సాల్మాన్ గారు మీకు అడ్వైజర్, ఈ కెనాట్ యూ టేక్ హిస్ అడ్వైస్, బట్ ఫీల్డ్లో ఉండి పరిగెత్తాల్సి ఉండేది మీరు. ఏం సార్, యంగ్ పీపుల్ మస్ట్ రన్. కాబట్టి సల్మాన్ గారు విల్ బి అడ్వైజర్. మీరు అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఒక నెల లోపల నేను ఇమ్మీడియట్గా బైలాస్ అవన్నీ పంపిస్తాను సార్ అన్నట్లుగానే అందరికీ కొంచెము విస్తృతంగా డిస్ట్రిబ్యూట్ చేసి ఒక మీటింగ్ ఒకటి పెట్టుకుందాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీ విల్ ఆల్సో హ్యావ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్. సో లెట్ us give a clap to the new body of ICSP in Guntur. నలుగురు ఇట్లా వచ్చి నిలబడంటే ఒక ఫోటోకు అవకాశం ఉన్నది. Many people, friends are with Raja. ఎందుకో తెలుసిన, we don't know many people, but we are just calling few people. దీనిలో పదం ప్రోత్సాహం బట్టి మీ అనుకూలం బట్టి సందర్భం మన ఆర్గనైజేషన్లో కానీ మన సంఘంలో కానీ చర్చలో కానీ పార్టీల భాగం చాలామంది రకరకాల ఇన్వాల్వ్ ఉన్నారు. ఇది కేవలం క్రిస్టియన్ స్లోగన్ బయట తీసుకెళ్ళడం ఉద్దేశం. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి సిద్ధాంతం వాళ్ళది. దీంట్లో ఫోర్స్ అది కాదు. మనం క్రిస్టియన్గా సంబంధించినటువంటి విషయాలు బయటికి తీసుకెళ్ళాలంటే ఒక మాట కావాలి కనుక దానికోసం ఒక పార్టీతో మనం ఏకమవుతున్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాం. కనుక ఈ విషయాలు యథావిధి మన కార్యక్రమం జరుగుతుంటే ఇది సందర్భానుసారంగా 20 మీటింగ్ పెడతా ఉంటాం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కూడా 50 మీటింగ్ పెడతా ఉంటాం. దానికి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మ్యారేజ్ విషయాలు అనుకోవడం జరిగినప్పుడు అవన్నీ కూడా మీరు క్రమానుసరించి రెన్యూవల్ చేసుకోవడానికి కార్యక్రమం నేను ముందుకు రాసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కనుక ఈ కార్యక్రమం ఎంతో ముగిస్తున్నాం. భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా మీకు అవసరం బట్టి ఫోన్లో తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ రోజున ప్రసన్న గారు ప్రకాశం జిల్లా నుంచి ఇచ్చిన వారు కూడా మనకు ప్రకాశం జిల్లాలో చెప్తున్నాము. ప్రకాశం జిల్లాలో కడతాం. ఇలా ఒక్కొక్కరిని జాయిన్ చేసుకుంటాం. అట్లాగే మీ జిల్లాలో ఒక్కొక్కరు ఏర్పాటు చేసుకుని
ఒక కమిట్మెంట్కి వెళ్దాం. స్లోగనే ఎవరు ఏదైనా ఉంటే వాళ్ళు వినడానికి అవకాశం దొరుకుతుంది. పేరు పంపండి, దాన్ని ప్రమోట్ చేసుకుంటాం. సరే, ప్రసన్న గారు. తండ్రి, ప్రేమ కలిగిన నాయన, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మీ పాదంలో వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ సాయంకాల సమయంలో నాయన ఉదయకాలం మొదలుకొని మరి యొక్క రెండో సెషన్లో మీరు తోడుగా ఉండిన ఆయన క్రైస్తవుల యొక్క భవిష్యత్తు కొరకు నాయన ఒక మంచి పునాదిని మీరు వేయబోతున్న స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా యొక్క కృష్ణ బిషపయ్య గారు, శోభన బాబయ్య గారి ఆధ్వర్యంలో నాయన మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆయన క్రైస్తవ ప్రజానికి ముందుకు సాగడానికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఆయన మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి నేను పెద్దలను మా మధ్యలోకి నడిపించావు. వారికి ఉన్నటువంటి లక్ష్యాలు వందనాలు. మేమందరం కలిసిన ఆయన ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఉన్నటువంటి సమస్యలు నాయన మరి ఎన్నో ఆటంకాలు ఎదురవుతుండగా వాటన్నింటిని అధిగమించడానికి కావలసినటువంటి నాయన ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని మీరు మాకు ఈ దినం బయలుపరిచినందుకే స్తోత్రాలు. అలాగే నాయన ఈ దినం వాడబడిన మీ యొక్క బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. మరి వారి ద్వారా శ్రేష్టమైన సంగతులు మాకు బయలుపరిచారు నాయన. అవన్నీ మేము విని ఉన్నాం, నేర్చుకుని ఉన్నాం నాయన. ఇంకా ముందున్న దినాలలో మరి ఎన్నో నేర్చుకుని నాయన మీ సేవా పరిచయలోను అలాగే నాయన క్రైస్తవ సంఘాల పరిరక్షణ కొరకు నాయన ముందుకు సాగుటకు సహాయం దయచేయమని ప్రత్యేకంగా నాయన మరి యొక్క క్రిస్టియన్ సెక్యులర్ పార్టీని ఆయన మీ చేతిలో ఉంచుతూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రారంభమైనటువంటి ఆయన మరి కార్యక్రమం ఆయన మరి దేశ నలుమూలల ఆయన మరి వ్యాప్తి చెంది ఆయన అనేక ప్రాంతాల్లో విస్తరించిన ఆయన దేవ ఈ పరిచర్యలను ఆయన అయ్యగారిని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుని ఇంకా ఆయన మంచి ఆయుష్ను ఆరోగ్యం నుంచి ఈ నూతన సంవత్సరంలో ఆయన మీరు విరివిగా ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. ఆధ్యాత్మిక బలమును శక్తి మీరు అనుగ్రహించండి. యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ సంబంధించిన అధిక నాయకులకు, జాతీయ రాష్ట్ర నాయకులకు, అలాగే ఈరోజు నూతనంగా ఏర్పడిన నూతన కమిటీకు సదాకాలం తోడుగా నడిపిస్తూ సహాయం దయచేయండి కాక.